హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఒక సామాన్యుడు కొనలేని స్థితిలో ఉంది. ప్రతి ఒక్కరు 10 ఏళ్ల క్రితం నా దగ్గర డబ్బులు ఉండే ఇక్కడ గజం 500 ఉంది కొనలేదంటే ఎందుకు కొనలే? ఆ రోజు కొనాలి కదా. అసలు ఇన్వెస్ట్మెంట్ చూద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ప్లాట్ కొంటే బెటర్ లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే బెటర్? ఫస్ట్ ప్రయారిటీ ఓపెన్ ప్లాట్. ఓసారి 100 రెట్లు 200 రెట్లు కూడా పెరుగుతుంది లాంగ్ పీరియడ్లో. ఒక సైడ్ చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిందని రియల్ ఎస్టేట్ లేచే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. నేను ఒక సైడ్ చెప్తున్నారు, ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. ఏది నిజం? రియల్ ఎస్టేట్ ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటుంది. 10 కోట్లు ఉన్న ల్యాండ్ పోయి ₹1 కోటి అవ్వదు. ఎప్పుడు అవ్వలేదు చరిత్రలో, అవ్వదు కూడా. చాలా మంది జాబులు పోతున్నాయి. అలాంటి మార్కెట్ కండిషన్స్ లో ఉన్నప్పుడు వాడు 40 years కి ఈఎంఐ పెట్టి ఒక ఇల్లు కొనడం రైటా కాదా? జాబ్ రాగానే ఇమీడియట్గా ఫ్లాట్ కొనుక్కోవడం పొరపాటు అనను. వాళ్ళు చిన్న రీల్ చూసాను అనమాట. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 30 వెంచర్లు ఒక దగ్గర ఉంటే 1,00,000 కార్లు రోడ్ ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా? అది వ్యాలిడ్ పాయింటే, కానీ ఎక్కడ ఆగదు. మీరు 25 ఏళ్ళలో ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు. ఎప్పుడైనా కూడా టేబుల్ అండర్ గిఫ్ట్స్ ఇవ్వడం ఈ కల్చర్ ఉందా? ఇప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తే తీసుకోరా మీరు? గిఫ్ట్ ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. గిఫ్ట్స్ అవి గిఫ్ట్స్ వేరు, లంచం వేరు, టార్చర్ చేసి తీసుకోవడం వేరు. హైడ్రా తీసుకొచ్చిన కాజ్ ఏదైతే ఉందో అది చాలా మంచి కాజ్. కాళ్ళు మొక్కాను. 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. హైడ్రా పూర్తి అవగాహన పబ్లిక్ రీచ్ అవ్వలేదు. రియల్ ఎస్టేట్ స్కామ్లు అని కొడితే పెద్ద స్కామ్లు అన్నీ. రీసెంట్గా విన్న బిగ్గెస్ట్ స్కామ్ ఏంటుంది అంటే ప్రీ లాంచ్ స్కామ్. ప్రీ లాంచ్ స్కామ్ అనేది లేదు. సడన్గా రియల్ ఎస్టేట్ క్రాష్ అయ్యిందనండి. బాగా సఫర్ అయ్యేది ఎవరు? రియల్ ఎస్టేట్ ఓనర్లకి గవర్నమెంట్కి ఏమైనా లింక్ ఉంటుంది? అసలు రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంది? హైడ్రా నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. మేము 48 ఎపిసోడ్స్ చేసాం అంకుల్. అందులో ఒక్కటి కూడా రియల్ ఎస్టేట్ ఎపిసోడ్ చేయలేదన్నమాట. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఎపిసోడ్ చేద్దాం అనుకున్నానో, ఎవరైనా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి మార్కెట్లో ఎవరైతే ఇన్ డెప్త్ మాట్లాడతారో వాళ్ళని తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని కలిసానో, నేను ఒక రైట్ పర్సన్ కలిసానో రియల్ ఎస్టేట్ పాడ్కాస్ట్ చేయడానికి అని అనిపించింది. అందుకే మిమ్మల్ని వెంటనే ఇన్వైట్ చేసాం అనమాట ఈ పాడ్కాస్ట్కి. సో నా ఫస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ మధ్య 1.5 year నుంచి రియల్ ఎస్టేట్ని బాగా ఫాలో అవుతున్నాను. ఏం జరుగుతుంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఒక సామాన్యుడు కొనలేని స్థితిలో ఉంది. అసలు రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంది? ఇప్పుడు టోటల్ ఇండియాలో అన్ని టౌన్లను మన అన్ని సిటీస్తో కంపేర్ చేస్తే మొత్తం ఏషియాలోనే హైదరాబాద్లో ఇప్పటికి కూడా రీజనబుల్ ప్రైసే ఉంది. అవునా? మనకు చాలా తక్కువ రేట్లో చూసుకుంటూ పెరిగింది కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పటికి కూడా బెంగళూరు, బాంబే, చెన్నై, ఢిల్లీతోని పోలిస్తే మన దగ్గరే చాలా రేటు తక్కువ ఉంది. కాకపోతే ఈ 10 yearsలో చాలా పెరుగుకుంటూ మార్కెట్ గ్రోత్ అవ్వకుంటూ వస్తుంది కాబట్టి అనిపిస్తుంది ఇప్పుడు పెట్టుబడి పెట్టినా, ఇప్పుడు కొనుక్కున్నా 10 సంవత్సరాల్లో లాంగ్ రన్లో 10 రెట్ల వరకు పెరిగే అవకాశం ఉంది హైదరాబాద్ సిటీలో. అంటే కమింగ్ ఇయర్స్లో హైదరాబాద్ సిటీ ఇంకా దేశంలోనే నంబర్ 1 ప్లేస్కు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ సిటీ. ఎందుకంటే మన కోస్టల్ సిటీస్ చూసుకుంటే బాంబే కానీ, ఇటు చెన్నై కానీ, అక్కడ ఒక లిమిటేషన్ ఉంది. అక్కడ వాళ్ళకు మనకున్నంత ఫెసిలిటీస్, వాతావరణము అవన్నీ లేవు. మనకు ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి అప్ టు రేడియస్ 100 kilometers స్కోప్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి మన సిటీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ అన్నీ రెడీగా ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి వాళ్ళ సంస్థలు పెట్టుకోవడానికి, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఈజీగా ఉన్న మార్గము, ఎకానమీ స్టేజ్లో ఉన్న మార్కెటు హైదరాబాద్ మాత్రమే. ఒక సైడ్ చూస్తే, ఒక సైడ్లో న్యూస్ కానీ కొన్ని వీడియోస్లో కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు యాక్చువల్లీ బబుల్లో ఉంది, ఇది చాలా దారుణంగా పడిపోతుంది, క్రాష్ అయ్యే స్కోప్ చాలా ఉంది అని ఒక సైడ్ చెప్తున్నారు. ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏముందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీరు చెప్తున్నట్టు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఇంకా 10x గ్రో అవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే ఏది రైట్, అసలు ఏది నిజం? అంటే లైక్ ఎలా గ్రో అవుతుంది, లేదా ఎందుకు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు ఇట్లానే యూట్యూబ్ ఛానల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్, మార్కెట్ మీద వాళ్ళకున్న అవగాహన కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. రియల్ ఎస్టేట్లో కొద్ది రోజులు మార్కెట్ మ్యూట్లోకి వెళ్తుంది, కొద్ది రోజులు డౌన్లోకి వెళ్తుంది, మళ్ళీ కొద్ది రోజులు అప్ అవుతుంది. మీరు ఈ 25 ఏళ్లను సుమారుగా తీసుకుంటే 25 ఏళ్ల కింద ఉన్న మార్కెట్లో రేటు ఇప్పుడు 400 నుంచి 500 రెట్లు పెరిగింది. అది ఒక్కొక్కసారి రాజకీయ కారణంగా కానీ, ఎలక్షన్ కానీ, షేర్ మార్కెట్, గోల్డ్ మార్కెట్ ఈ అప్ డౌన్స్ మీద ఇంపాక్ట్ అయ్యి
మార్కెట్ ఒక్కొక్కసారి స్లో అవుతుంది. కానీ గ్రాడ్యువల్గా తీసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో యావరేజ్గా 3 సంవత్సరాలకి 100% పెరుగుతుంది యావరేజ్గా. కొన్ని చోట్ల 10% అటు ఇటు అవ్వచ్చు. గ్రోత్ అవుతానే ఉంది. ఇంకా కంటిన్యూ ఇది దేశంలోనే నంబర్ 1 స్థాయికి హైదరాబాద్ వెళ్ళే స్కోప్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నెక్స్ట్ ఏషియాలోనే ఆర్ ఇండియాలోనే ద టాప్ ప్లేస్కి మార్కెట్ పెరుగుతుంది అనడానికి నాకు ఏమైనా 3 పాసిబిలిటీ రీజన్స్ చెప్పండి. అంటే ఎందుకు మార్కెట్ పెరుగుతుందని. నంబర్ 1 అన్ని సిటీలో నుంచి పోలిస్తే ఇప్పుడు మీరు చెప్పాను కదా, బాంబే, చెన్నై, బెంగళూరుతో పోలిస్తే మన దగ్గర రేటు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా తక్కువ ఉంది. ఏషియాలోనే తక్కువ ఉంది. వేరే దేశాలతో పోలిస్తే కూడా తక్కువ ఉంది. స్కోప్ ఎక్కువ ఉంది ల్యాండ్ దొరకడానికి. మనకున్న గవర్నమెంట్ పాలసీస్ కానీ, సిస్టమ్ కానీ, మనకున్న అవకాశాలు కానీ ఇవన్నీ వేరే సిటీలో లేవు. ట్రాఫిక్ కూడా వేరే సిటీస్తో పోలిస్తే హైదరాబాద్ చాలా బెటరు. మనకు ఇక్కడున్న మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని సిటీస్ కంటే బాగుంది. ల్యాండ్ కూడా మన దగ్గర చాలా క్లియర్. ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం చూసుకుంటే ఒక ల్యాండ్ టైటిల్ ఈజీగా మనం కనుక్కొని ఒక ఎక్స్పర్ట్ ద్వారా కనుక వెళ్ళి ల్యాండ్ కొనుక్కుంటే అప్రిషియేషన్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి అక్కడ మనకు జహీరాబాద్లో 12,635 ఎకరాల్లో నిమ్స్ వస్తుంది. దాదాపు 2 లక్షల కోట్ల ప్రాజెక్టు ఎల్ఎన్టీ, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాయి. ఒక 5 ఏళ్ల క్రితం అక్కడ 10 లక్షలు ఉన్న ల్యాండ్ ఈరోజు ₹1 కోటి అయ్యింది. 5 ఇయర్స్లో 10 టైమ్స్ పెరిగింది. ఎక్కడ పెట్టాలి పెట్టుబడి, ఎక్కడ కొనుక్కోవాలి అనేది సరిగా ఆలోచించి సరైన బిల్డర్ ద్వారా, ఎక్స్పర్ట్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేస్తే మీకు చెప్పిన కదా 3 సంవత్సరాల్లో యావరేజ్గా 100% పెరగడానికి స్కోప్ ఉంది. ఓకే. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు అందరూ చెప్తున్నారు మార్కెట్ పెరుగుతుందని. దీనివల్ల ఏమవుతుందనంటే మోస్ట్ ఆఫ్ ద నా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు బయట ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కానీ ఈ 25 నుంచి 30 ఏజ్ మధ్యలోనే, బికాస్ హోమ్ అనేది, ఇల్లు అనేది అందరికీ ఒక ఎమోషనల్ పర్చేస్, అందరికీ కావాలనే పర్స్పెక్టివ్ ఉంటుంది. దానికోసం మన లైఫ్ అంతా కష్టపడుతున్న ఆలోచనలోని దాచుకున్న డబ్బులు, దాంతోపాటు నెక్స్ట్ ఒక 20-40 ఇయర్స్కి ఈఎంఐ పెట్టి ఇల్లులు, ప్లాట్లు కొనేస్తున్నారు ఇప్పుడు అపార్ట్మెంట్లు వీటిల్లో. ఇది రైట్ థింగ్గా చేయడం ఒక ఐటీ ఎంప్లాయీ. బికాజ్ ఎందుకనంటే ఇలా అడుగుతున్నారంటే ఇప్పుడు మార్కెట్ లాస్ట్ 5 ఇయర్స్గా అబ్జర్వ్ చేసింది చూస్తే మార్కెట్ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకనంటే చాలామంది జాబులు పోతున్నాయి. అందరూ రైట్ పీపుల్ అంటే లైక్ బాగా టాలెంటెడ్ అయితే తప్ప ఇలాంటి ఐటీ సాఫ్ట్వేర్ మార్కెట్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో అలాంటి మార్కెట్ కండిషన్స్లో ఉన్నప్పుడు వాడు ఒక 40 ఇయర్స్కి డబ్బులు పెట్టి 40 ఇయర్స్కి ఈఎంఐ పెట్టి ఒక ఇల్లు కొనడం రైటా కాదా? జాబ్ రాగానే చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే, పొరపాటు అనను, వాళ్ళు ఆతురతోని కొంచెం ఓపిక లేక జాబ్ రాగానే ఇమ్మీడియట్గా ఒక కారు కొనుక్కోవడం, ఇమ్మీడియట్గా ఒక ఫ్లాట్ కొనుక్కోవడం, ₹1,00,000 శాలరీ ఉంటే దాదాపు 90,000 వరకు కమిట్మెంట్లు పెట్టుకోవడం ద్వారా జాబు పోయినా, పెట్టిన ఫ్లాటో లేకపోతే ప్రాజెక్టో ఆగిపోయినా, లేకపోతే ఉద్యోగం ఇంకో ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయినా ఇవన్నీ కూడా తేడాలు వచ్చేస్తాయి. నేనేమనుకుంటున్నానంటే, నేను చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా చేయకుండా ఒక 5 ఏళ్ళు డబ్బు ఉంటే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఫ్లాట్ మీద మనకు ఇన్కమ్ రాదు. ₹1 కోటి, ₹1.5 కోటి పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే మనకు దానికి ఈఎంఐ ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది. అదే ₹1 కోటి మనం ఓపెన్ ప్లాట్ మీద పెట్టుకుంటే ఒక 4-5 ఏళ్లలో పెరిగిన దాంట్లో 100% రిటర్న్స్ వస్తాయి. ఒక 5 ఏళ్ల తర్వాత అందులో నుంచి కొంత డబ్బు తీసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు. ఇల్లు, ఫ్లాట్ అనేది మన డ్రీమే ప్రతి ఒక్కరు కూడా. కానీ దాన్ని చేసే విధానంలో కొంత ఓపికతోని ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి అప్పుడే ఇల్లు అంత అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జాబ్ ఎక్కడెక్కడి నుంచి మారుతుంది, ఎక్కడికి పోతారనే తెలియదు. ఒక 10 ఇయర్స్ బాగా ఇన్వెస్ట్ చేసుకొని మనీని వాళ్ళు బాగా రొటేట్ చేసుకొని అమౌంట్ బాగా పెంచుకొని చేస్తే మైండ్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, లైఫ్ బాగా ఉంటుంది, అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన అచీవ్మెంట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇన్స్టెంట్గా ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్ తన ఇన్కమ్ అంతా కూడా ఒక 40 ఇయర్స్ ఈఎంఐలో పెట్టడం అనేది పెద్ద ఫైనాన్షియల్ ట్రాప్ కూడా అది. ఎందుకంటే వచ్చిన ఇన్కమ్లోనే ఒక 60-70%, 50-60% మొత్తం అంతా ఈఎంఐ కడితే ఇంకా తను లాక్ అయిపోయినట్టే కదా. జాబ్ వచ్చిన నుంచి ఈఎంఐ స్టార్ట్ అయిందంటే ఆ ఇంట్రెస్ట్లు, స్ట్రెస్, ఇంకా ఇదే కమిట్మెంట్స్, కొద్ది రోజులకు హెల్త్ కూడా పాడైపోతుంది. దాని మీద అంత ఆలోచించకుండా ఉన్న కొద్ది డబ్బులతోని మన దగ్గర 20 లక్షలు ఉంటాయి, 20 లక్షల్లో ఎక్కడ ల్యాండ్ వస్తుంది, ఆ ప్లేస్కి వెళ్ళి కొనుక్కోవడం చాలా బెటర్. మన దగ్గర 20 లక్షలు ఉంటే దాన్ని ₹1 కోటి టార్గెట్ చేసుకొని ఇంకేదో చేయడం వల్ల అనారోగ్యము, అన్నెసరీ ప్రాబ్లమ్స్, ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా రివర్స్ అయితే లైఫ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అది కోలుకొని మంచిగా మనం రివర్స్ కావడానికి 10 ఏళ్ళు పడుతుంది.
ఓకే. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన పాయింట్ 20 lakhs ఉన్నాయనుకోండి, 20 lakhs ఎక్కడ వస్తే అక్కడ ఇన్వెస్ట్ చేయమని మీరు చెప్తున్నారు. కానీ అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆ 20 lakhs నేను డౌన్ పేమెంట్ చేస్తాను, మిగిలిందంతా నేను ఈఎంఐ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తాను అంటారు అనమాట. ఇది గుడ్ థింగా బ్యాడ్ థింగా చేయడం? అది బ్యాడ్ థింగ్. ఎందుకంటే ₹1,00,00,000 ఒక ఫ్లాట్ మనం తీసుకుంటే ₹1,00,00,000 ఎక్కడైతే అపార్ట్మెంట్లో హై రేజ్లో ఫ్లాట్ ఉందో అక్కడ రెంటల్ వచ్చేసి 25,000 ఉంటుంది సుమారుగా, 25-30,000 మనం రెంట్కుంటే. వాళ్ళ ఈఎంఐ తీసుకుంటే మీరు 80 లక్షల లోన్ తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ మనకు ప్రాపర్టీ పెరగడం కన్నా దాంట్లో ఇంట్రెస్టే ఎక్కువ అవుతుంది. ఓన్లీ 50% మన ఓన్ ఫండ్ ఉందనుకోండి, 50% లోన్కి వెళ్తే ఇబ్బంది లేదు. ఓకే. ఎందుకంటే ఆ వాల్యూ పెరగడానికి, ఆ రెంటల్ మనం ఎంజాయ్ చేయడానికి, సొంత ఇల్లు ఉన్నదనే ఫీల్ మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, సమాజంలో ఒక హోదా ఇస్తుంది. కాబట్టి అది పర్వాలేదు. కానీ 90% లోన్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఈ స్టేజ్లో. ఓకే. అంటే జాబ్ వచ్చిన వెరీ స్టార్టింగ్ డేస్లో అదంతా కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ల్యాండ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ప్లాట్ కొంటే బెటరా, లేదా ఒక మీరు చెప్పినట్టు హైరైజ్ బిల్డింగో లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే బెటరా? ఫస్ట్ ప్రయారిటీ ఓపెన్ ప్లాట్ లేదా ఓపెన్ ల్యాండ్ మీద ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉంటుంది. అపార్ట్మెంట్ అనేది మనకు సొంత ఇల్లు కావాలి అని అనుకున్నప్పుడు దానికి ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత ఏంటంటే పెరగడం అనేది ప్లాట్ కంటే చాలా తక్కువ రేట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. ఓపెన్ సైటు అగ్రికల్చర్ ల్యాండ్ మీద చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఓసారి 100 రెట్లు 200 రెట్లు కూడా పెరుగుతుంది లాంగ్ పీరియడ్లో. ఓపెన్ ప్లాట్ అంటే లాంగ్ పీరియడ్ అంటే ఎంత టైం, అంటే ఒక ఓపెన్ ప్లాట్లో మనం ఇన్వెస్ట్ చేస్తామనంటే ఎంత టైం పీరియడ్ దానికి ఇవ్వాలి సో దట్ అది మళ్ళీ మన గ్రోత్కి మనకి రిటర్న్ ఇచ్చేలాగా? ఎందుకంటే అందరూ ఈ రోజు 2 రోజులు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో నేను 2 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండరా, ఇప్పుడు దీని 3x ప్రైస్ అయిపోయింది, 2x ప్రైస్ అయిపోయింది అని అందరూ మాట్లాడుకుంటారు. సో అందుకని చెప్పి వీటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇన్వెస్ట్ చేయడానికి. అది ఓపెన్ ప్లాట్ అయితే అంత ఫాస్ట్గా కనిపించదు కదా. సో అలాంటప్పుడు అది ఎలా, ఇప్పుడు ఎంత టైం పీరియడ్ మనం వెయిట్ చేయాలి? ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే 10 ఏళ్ల క్రితం నా దగ్గర డబ్బులు ఉండే ఇక్కడ గజం 500 ఉంది కొనలేదంటే, ఎందుకు కొనలే? ఆ రోజు కొనాలి కదా. ఈ రోజు కూడా డబ్బులుండి కొనని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎందుకు కొనట్లేదు? కొనుక్కోవాలి, ఎక్కడో చోట చూసుకోవాలి, సలహా తీసుకోవాలి, కొనుక్కోవాలి. మీరన్న టాపిక్ వచ్చేస్తే ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టి 6 నెలలకు సంవత్సరానికి పెరగాలంటే పెరగదు. దానికి ఏరియా, మనం పెట్టే డబ్బు, అక్కడ డెవలప్మెంట్స్, చుట్టుముట్టు ఏం జరుగుతున్నాయి, ఏమేమి స్కోప్స్ ఉన్నాయి, దాని మీద ఒక సర్వే చేసుకోవాలి. మనం చేసుకొని మంచి ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. టైటిల్ మీద ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, పెట్టుకొని లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 10 సంవత్సరాలు. ఓకే. 10 సంవత్సరాలు ఈరోజు మనం 10,000 గజం తీసుకుంటే ఓ 10 సంవత్సరాలు ఆగితే అట్లీస్ట్ 5 times పెరిగింది అనుకోండి, మనకి మినిమం 5 times పెరుగుతుంది. మ్యాక్సిమం 10 times 20 times కూడా అక్కడ వచ్చే డెవలప్మెంట్స్ ఏమైనా సడన్గా పెద్ద ఆర్గనైజేషన్లు, సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకోటో ఎయిర్పోర్టో ఇంకేదైనా వస్తే ఇంకెక్కువ పెరుగుతుంది. 10 years వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి జాగ్రత్తగా వాచ్ చేస్తుండాలి. ఒక్కోసారి ఏమైతే 2-3 సంవత్సరాలలో డబుల్ అవుతుంది. అప్పుడు చూసుకొని ఇంకా పెరిగే స్కోప్ ఉందా, లేదంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అక్కడ నుంచి తీసేసి ఇంకో చోటికి మార్చుకోవాలి. అట్లా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకొని అమ్మడం కొనడం చేస్తూ మన డబ్బును జాగ్రత్తగా మనము చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనకు వచ్చే లాభాలు మనం ఎంజాయ్ చేయాలి. ఓసారి ఏమవుతుంది, ఒక చోట ఏం జరిగింది, ఒక ఇన్వెస్టర్కి నేను బానూరులో ఒక 2005లో ఒక 200 రూపీస్కి స్క్వేర్ యార్డ్ చొప్పున 200 గజాల ప్లాట్లు, ఒక 10 ప్లాట్లు ఒకరికి ఇప్పించిన నా ఫ్రెండ్కి, ఒక ఆయనకి. అది 200 రూపాయల గజము 10,000 అయ్యింది 10 ఏళ్లలో. 10 ఏళ్ల క్రితము నాకు కూడా ప్లాట్ ఉంటే అమ్ముకుని ఆయనకు చెప్పిన 10,000 అయింది, దాదాపు 50 రెట్లు మీకు పెరిగింది, అమ్ముకోండి అని. ఆయన అమ్ముకోలేదు. అది ఇప్పటికి కూడా 10,000 ఉంది. అంటే ఆ 10 years వెనకబడిపోయింది ఆయన. ఓకే. ఆ రోజు కనుక నేను చెప్పింది కొంచెం విని అది అమ్మేసి ఇంకో చోట కొనుక్కుంటే ఇంకో 50 times అయ్యేది ఆ డబ్బు. ఓకే. ఎప్పుడు ఎక్కడ కొనుక్కోవాలి, ఎన్ని రోజులు హోల్డ్ చేయాలి, ఎప్పుడు అమ్ముకోవాలి, దాన్ని ఎట్ట చేయాలనేది దాని మీద మనము అందరు ఏం చేస్తారు, కొన్నిసార్లు కొని వదిలేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. 10 times పెరిగింది కదా, ఇంకో 10 years అయితే ఇంక 20 times పెరుగుతుంది అని అనుకుంటా. దాన్ని చూసుకోవాలి. అక్కడ ఇంకేం స్కోప్ ఉంది, రేట్ ఎంతవరకు వచ్చింది, ఇంకా స్కోప్ ఉందా ఇంకా పెరగడానికి చూసుకొని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఎందుకంటే అది మన కష్టార్జితం. మన డబ్బు తీసుకెళ్ళి మనం ఓ చోట పెట్టినామంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. రైట్. మన దగ్గర ఒక గోల్డో డబ్బో మన వాలెటో ఉంటే మనం ఎంత జాగ్రత్తగా పెడతాం, దాన్ని కూడా ఆ పద్ధతిలో చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఎప్పటికప్పుడు దాని గురించి మనం తెలుసుకుంటూ ఉండి దాన్ని మార్చుకుంటూ పోతే ఎక్కువ రేట్లు మనకు ఇన్కమ్ రావడానికి స్కోప్ ఉంటుంది.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంతకు మించి పెరగదు ఈ టైంలో దీన్ని అమ్మేసి నేను ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేయాలని అది ఎలా తెలుస్తుంది ఆ క్యాలిక్యులేషన్ అది దానికి ఏం చేయాలి? అందుకోసం ఇప్పుడు మాలాంటి బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ అందుకే చూడాలి ఒక హిస్టరీ, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది, ఈ పర్సన్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చూసి ఎవరినో ఒకరిని ఫాలో అవ్వడం వల్ల ఎక్కువ వరకు ఇలాంటి డిస్టర్బ్ ఉండదు. ఇంకా వాళ్ళు పర్సనల్గా సర్వే చేసే అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎక్స్పర్ట్ ద్వారా వెళ్తే వాళ్ళు ఎప్పటికీ మేము రోజు చేసే పనే కాబట్టి ఎప్పుడు ఎక్కడ అమ్మాలి ఎక్కడ కొనాలని అడ్వైజ్ చేస్తాం. లేదైనా వాళ్ళైనా పర్సనల్గా ఆ లొకేషన్కి వెళ్ళి సర్వే చేసుకొని అక్కడ లోకల్ సర్పంచ్నో ఇంకోనో కనుక్కొని ఇక్కడ ఏమేమి వస్తున్నాయి, ఇంకా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, లేకపోతే ఆగిపోయిందా అనేది చూసుకొని మార్చుకోవాలి. ఇలా మీరు ఒకప్పుడు 25 years బ్యాక్, బికాజ్ మీరు ఇండస్ట్రీలో ఉండి 25 years ఉంది, 25 years ఎక్స్పీరియన్స్, మీరు అప్పుడు చూసిన మార్కెట్కి ఇప్పుడు చూసిన మార్కెట్కి డ్రాస్టిక్గా పెరిగినవి ఇంకేమైనా ఉన్నాయా స్టోరీస్? నేను ఇన్వెస్ట్ చేసినవి 200-300 రెట్లు పెరిగినవి కూడా ఉన్నాయి. చెప్పండి అవి. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఇంద్రేశము, బానూరు, ఈ శంకర్పల్లి ఈ ఏరియాలో గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో అప్పట్లో మేము ప్లాట్ కొనేది. ఒక లేఅవుట్లో 100 ప్లాట్ ఉన్నాయంటే అక్కడ వాళ్ళందరి అడ్రస్సులు 80sలో 85, 86, 87, 89లో కొన్న వాళ్ళందరూ రిజిస్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళ అడ్రస్లన్నీ తీసుకొని మేము పోస్ట్ కార్డులు రాసేవాళ్ళం. ఈ లేఅవుట్లో ఉన్న మీ ప్లాట్ అమ్మాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని. ఓకే. అట్లా రాసి చాలా కొన్ని వేల మందికి పోస్ట్ కార్డు రాసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. అప్పుడు గ్రామ పంచాయతీలు ఏమిటంటే 100, 200, 300, 500 గజం. అప్పుడు ఎక్కడో వాళ్ళు కొన్నప్పుడు 10 రూపాయలు, 5 రూపాయలు గజం. వాళ్ళు అప్పటికే చాలా రేట్లు పెరిగిందని అమ్మేసుకునేవాళ్ళు. మేము కొనడంతో పాటు మా చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, రిలేషన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొనిచ్చినాం చాలా ప్లాట్లు. 200, 300 గజం కొన్నది ఈరోజు 30-40 వేలు గజం ఉంది. అంటే ఎన్ని రేట్లు పెరిగింది మీరు ఆలోచన చేయండి. అట్లా అయితే కొన్ని చోట్ల ఆగిపోతుంది, కానీ మ్యాక్సిమం 75% మేము చేసిన అన్నీ కూడా రీసేల్లో పెరిగినాయి. అట్టనే బల్క్ ల్యాండ్స్ 50,000, 60,000, 70,000, ₹1,00,000 లోపు బానూరు, నందిగామ ఆ ఏరియాలో గజం ఎకరం ల్యాండ్ ఉంది. అప్పుడు 2003-4-5లో ఈరోజు 8-10 కోట్లు ఉంది ఎకరం. అంత పెరిగింది. అది చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా కొత్త ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే దాని మీద చాలా సర్వే రీసెర్చ్ చేసి మేము పెడతాం పెట్టుబడి. అట్నే మా దగ్గరకు వచ్చిన ఇన్వెస్టర్లను కూడా జాగ్రత్త పెట్టించి ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు చూస్తాం. అక్కడ ఇంకా లేదంటే అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేసి ఇంకా స్కోప్ ఉన్న ఏరియాకి షిఫ్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి సడన్గా రియల్ ఎస్టేట్ క్రాష్ అయ్యిందని అంటే బాగా సఫర్ అయ్యేది ఎవరు? ఎండ్ యూజర్. లేటెస్ట్గా ఎవరైతే ఎక్కువ రేటు పెట్టుకున్నారో వాళ్ళే సఫర్ అవుతారు. కానీ మీరు అన్నంత క్రాష్ ఏమి అవ్వదు. మనకు మీడియాలో చూపించేది, యూట్యూబ్లలో చూపించేది అంత క్రాష్ మ్యూట్ స్టేజ్లో ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇట్లా వచ్చి కొద్ది రోజులు ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతేగాని 10 కోట్లు ఉన్న ల్యాండ్ పోయి ₹1,00,000 అవ్వదు. ఎప్పుడు అవ్వలేదు, చరిత్రలో అవ్వదు కూడా. అది రేటు అనేది ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ డౌన్ కాలే. మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు, ఇప్పుడు మార్కెట్ ఒక 2 years నుంచి స్లో ఉంది. ఎప్పుడు 2 రకాల మార్కెట్లు ఉంటాయి. స్లో ఉన్నప్పుడు బయ్యర్ మార్కెట్, అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి, డబ్బులు రైజ్ అయినప్పుడు అమ్ముకోవాలి. ఓకే. ఈ 2 జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా డౌన్ ఉందని చాలా మంది అంటున్నారు. డౌన్ ఉంటే కొనుక్కోండి. డౌన్ ఉన్నప్పుడు కొనుక్కుంటే బెనిఫిట్ అవుతారు కదా. సపోజ్ 50 లక్షల రూపాయలు రిమోట్ ఏరియాలో ఉన్న ల్యాండ్ 30 లక్షలకు వస్తుంది అనుకోండి. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి 20 లక్షలు లాభం వచ్చినట్టే కదా. అదే పద్ధతిలో ఇప్పుడు కొనుక్కుంటూ పోయి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఆగి బాగా రైజ్ అయినప్పుడు అమ్ముకోవాలి, డబ్బు వస్తుంది. అది తెలుసుకొని దాన్ని మనం ఫాలో కావాలి. కానీ అది మార్కెట్ పడిపోయిందంటే మరి పడిపోతే ఎందుకు కొనట్లే జనాలు? కొనుక్కోవాలి కదా. కొనేవాళ్ళు కొనుక్కుంటారు, స్టాక్ మార్కెట్ లాగా. స్టాక్ మార్కెట్ వేరు, దాంతో పోల్చలేము. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఉండదు. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు, జీవితాలు ఛిద్రమైపోయినాయి. రియల్ ఎస్టేట్లో మీకు అట్లా ఎప్పుడు జరగదు. రియల్ ఎస్టేట్లో కొద్ది రోజులు ఆగొచ్చు, మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు మార్కెట్ స్లోగా ఉంది కొనుక్కోవాలి, తర్వాత మార్కెట్ గ్రో అయిపోయిన తర్వాత అమ్ముకోవాలని చెప్పారు కదా. ఈ టైంలో ఇప్పుడు మార్కెట్ స్లో ఉంది కదా, ఎందుకు స్లో అయింది అసలు? యాక్చువల్లీ లాస్ట్ 5 yearsగా చూసుకుంటే ఒక్కసారి ఫుల్ హైప్, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ గురించి తప్ప వేరే న్యూస్ లేదు. సడన్గా లాస్ట్ 2 yearsగా స్లో అయిందని అంటే 2 years బిఫోర్ ఏం జరిగింది, దానివల్ల మార్కెట్ స్లో అయింది? ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ను ఇప్పటికే చూస్తే అట్లా అనిపిస్తుంది మీకు. ఒక 25 years చూసారనుకోండి మీరు, ఎవ్రీ 3-4 yearsకి ఒకసారి ఈ స్టేజ్ వస్తుంది. కొంత ఆగిపోవడము, కొంత తగ్గడము, మ్యూట్ స్టేజ్లోకి వెళ్ళడం, మళ్ళీ కంటిన్యూ కావడం.
ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, ప్రతిరోజు పెరగదు. అయితే ఎప్పుడైతే బాగా అప్రిషియేషన్ రాదో అప్పుడు మార్కెట్ పడిపోయినట్టుగా మనందరం అనుకుంటాం. పడిపోవడం ఏముండదు, రోజు పెరగదు కదా, దానికి సిస్టమ్ ఉంటుంది. రైట్. అంతేగాని ఇది రెగ్యులర్గా జరిగేదే. కొత్తగా ఇప్పుడు పడిపోయి ఇప్పుడు ఏదో జరగరాంది ఏం జరగలేదు, కొద్దిగా తక్కువ ఉంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. అంతేగాని మార్కెట్ మొత్తం భూస్థాపితం అవ్వలేదు. ఓకే, జస్ట్ స్లో మనకు 2001-2లో ఒకసారి జరిగింది, 4-5లో ఒకసారి జరిగింది, 2008లో. రెగ్యులర్గా కొద్ది రోజులు మ్యూట్లో ఉంటుంది, ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొన్ని వీడియో రీల్స్ చూసాను రిగార్డింగ్ పాడ్కాస్ట్ గురించి చూస్తే మార్కెట్ ఎందుకు స్లో అయింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో దానివల్ల వెంటనే మార్కెట్ స్లో అయిపోయిందని చెప్పి చాలామంది స్టేట్మెంట్స్ పాస్ చేశారనమాట. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉంటుంది. దాని రాజకీయంగా కూడా మార్పులు వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు కొద్ది ఉంటుంది, ఒక 6 నెలలు సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక 6 months నుంచి కొంచెం మార్కెట్ మళ్ళీ బిగిన్ అయింది. మొన్నటిదాకా ఏంటంటే ఈ గవర్నమెంట్ సడన్గా చేంజ్ కావడము, ఈ హైడ్రా రావడము, ఇవన్నిటి మీద పూర్తి అవగాహన లేకపోవడము, అపోహలు ఉండడము కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే. ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చింది, కంటిన్యూ అవుతుంది. మీరు సంగారెడ్డి రిజిస్టర్ ఆఫీస్లో ఈ రోజు కూడా ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. రోజు 200 డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతున్నాయి ప్రతిరోజు. మార్కెట్ బాగానే ఉంది, కొన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్ల ఉంటుంది, అన్ని చోట్ల సేమ్ ఉండదు కదా. యాక్చువల్లీ హైడ్రా తీసుకొచ్చిన కాజ్ ఏదైతే ఉందో గవర్నమెంట్, అది చాలా మంచి కాజ్. అలాంటిది గవర్నమెంట్లో ఒకటి ఉండాలి. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా నెగిటివ్ అవుతుంది, జనాలు కొనడానికి చాలా భయపడుతున్నారు అని. ఎందుకంటే న్యూస్లో ఒక వారం 10 రోజులు అదే చూపించారు, జనాలు ఏడడం, వాళ్ళు బిల్డింగ్లు కూల్చడం. అది దాన్ని రియల్ ఎస్టేట్ ఓనర్స్గా మీరు ఎలా చూస్తున్నారు? హైడ్రా పాలసీని పబ్లిక్లోకి తీసుకెళ్ళడము గవర్నమెంట్ కొంచెం స్లో అయింది. దాని పూర్తి అవగాహన పబ్లిక్కి రీచ్ అవ్వలేదు ప్రాపర్గా. దానివల్ల అడ్వాంటేజ్ ఏముంది, హైడ్రా ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు, మిస్కమ్యూనికేషను. లోకల్ లీడర్స్ కూడా లోకల్గా ఉన్న వాళ్ళందరికీ దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవడంలో కానీ పబ్లిక్కి చెప్పడంలో కానీ ఫెయిల్ అయ్యారు. అసలు హైడ్రా అంటే ఏంది ఎవరికి తెలియదు. సడన్గా మనకు మీడియాలో చూసేసరికి ఆ కూల్ చేయడము, జనాలు దానికి వ్యతిరేకంగా రావడము, ఇదంతా మనం 2-3 నెలలు చూసాం చాలా మీడియాలో కూడా. ఇదంతా చాలా డిస్టర్బెన్స్ కారణం ఏంటంటే దాన్ని పబ్లిక్ హైడ్రా అనేది ఏంటి, దేనికోసం వచ్చింది అనేది లేట్గా ఇప్పుడు జనాలకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు అందరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. చెరువులు అన్నీ మనం మాడిఫై చేయడము, టూరిజం లాగా చేయడము, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్ చేయడము, అది చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు దాని మీద అవగాహన వస్తుంది. మొన్నటి దాకా లేదు కాబట్టి దాన్ని చాలా ప్యానిక్ అయ్యారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా చాలా స్లో అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. అంకుల్, ఇది మీకు నార్మల్గా నేను దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు చాలా వియర్డ్గా అనిపించింది. అంటే గవర్నమెంట్ రావడం, ఒక కొత్త పాలసీని తీసుకురావడం, గవర్నమెంట్కి సపోర్టివ్గా, గవర్నమెంట్కి పీపుల్ మీద ఒక రెస్పెక్ట్ పెరిగేలాగా ఒక సపోర్ట్ తీసుకురావడం, ఇది జనం కోసం చేయడం అనడం. ఒక సైడ్ జనం అంతా ఇలాంటి ప్రాజెక్ట్ ఉండాలి, ఇలాంటి పాలసీ ఉండాలి, గవర్నమెంట్కి చాలా హెల్ప్ అవుతుంది, పీపుల్ చాలా సేవ్ అవుతారు అనేది ఒక సైడ్ మీడియా చూపిస్తుంది. ఇంకో సైడ్ అంతా పీపుల్ అంతా యాడ్ అవ్వడం, వాళ్ళ ఇల్లులు కోల్పోవడం అలాగా. ఇంకొక సైడ్ అంతా రియల్ ఎస్టేట్ ఓనర్స్ అంతా దీనివల్ల మార్కెట్ డౌన్ అయిపోయింది, అంటే మార్కెట్ ఏదైతే ఉందో మ్యూట్ అయింది మీ లాంగ్వేజ్లో. 2 years అయింది. ఒకప్పుడు చేసినంత హడావిడి, అంటే ఒకప్పుడు చేసినంత ఆపరేషన్స్ ఇప్పుడు చేయట్లేదు, ఒకప్పుడు ఉన్నంత మీడియా కవరేజ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లోగా పెరగడం, ఇదంతా చూస్తున్నప్పుడు ఏమైనా డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇదంతా చాలా వేడిగా అనిపిస్తుంది ఒక నార్మల్ సగటు మనిషికి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడేమీ స్లో అవ్వలేదు, హైడ్రా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. వెరీ స్టార్టింగ్లో మనకు మూసీ దగ్గర ఎప్పుడైతే వాళ్ళు అటెంప్ట్ చేసిర్రో అది పెద్ద ఎత్తున సడన్గా మీడియా, యూట్యూబ్ దీంట్లో రావడంతో చాలా ప్యానిక్ అయ్యారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు హైడ్రా యాక్షన్ ఎక్కడో చోట మనకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద జరుగుతూనే ఉంది, నోటీసులు ఇస్తున్నారు. అప్పుడు స్పీడ్ చాలా ఎక్కువ ఉంది, కొత్త ఉంది, అందరికీ దానికి కొత్తగా అనిపించింది. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఎక్కడో చోట డిమాలిష్ జరుగుతూనే ఉంది, నోటీసులు ఇస్తూ ఉన్నారు, స్క్రూటినీ చేస్తారు, వెరిఫై చేస్తారు. పబ్లిక్ ఎవరైతే కంప్లైంట్ నోటీస్ ఇస్తారో వాళ్ళ నుంచి రిప్లై తీసుకుంటున్నారు. దాన్ని చాలా బాగా జరుగుతుంది. హైడ్రా అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఫ్యూచర్లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్లు ఇవన్నీ కూడా లేకుండా ప్రివెంట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అట్లా లైక్ నేను ఒక చిన్న రీల్ చూసాను అనమాట, నేను ఎగ్జాక్ట్గా చూడలేదు, మీరు నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో హైరైజ్లు ఎంత పెరిగిపోయి, జస్ట్ ఇమాజిన్ ఒక గంటలో అందరికీ ఒకటే టైం, స్కూలు, కాలేజ్, ఆఫీసులో అందరూ బయటకు వెళ్తారు, ఒక హైరైజ్ బిల్డింగ్లో నుంచి 1,000 కార్లు బయటకు వస్తున్నాయి. దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఈ రకంగా చూసుకుంటే ఇది ఇలా పెరుగుతూ ఉంటే అది చాలా సిటీకి చాలా పెద్ద రైట్ థింగ్ కాదు అని చెప్పి అన్నారు.
అలాంటి న్యూస్ రావడం వల్ల హైరైస్ బిల్డింగ్లకి మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? దాంతో ఏం ఎఫెక్ట్ ఉండదు. అంటే ఒక చీఫ్ మినిస్టరే దాని గురించి అలా చెప్పి వాస్తవం అంటే సీఎం గారు ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. అది మీరు valid చెప్పే దాన్ని point. బట్టి, Right. అది వ్యాలిడ్ పాయింటే, కానీ ఎక్కడ ఆగదు. ఇప్పుడు 200 కోట్లు 150 కోట్లకు ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు హై రైజ్ కట్టకుండా మామూలు అపార్ట్మెంట్ కడితే వర్కౌట్ అవ్వదు కదా. బిజినెస్ టర్మ్స్ లో వర్కౌట్ కాదు. ఎందుకు 200 కోట్లు పెట్టి 170 కోట్లు సంథింగ్ పెట్టి కొన్నారంటే ఓ 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు పర్మిషన్ వస్తుందని ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని ఇంత పెట్టుబడి పెట్టి ఇంత కన్స్ట్రక్షన్ చేస్తే మనకి ఇంత వస్తుందని ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే కొంటున్నారు. ఇంకా సిటీలో తప్పదు. హైరేజ్ అంటే మీరు బాంబేలో బెంగళూరులో మీరు చూసుకుంటే అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా హైరేజ్ కల్చర్ అనేది మామూలుగా అయిపోయింది. ఇందాక మనం మాట్లాడుకున్న ఒక కొత్త సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 10 లక్షలు 15 లక్షలు ప్యాకేజ్ వచ్చినాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఒక హైరేజ్ కమ్యూనిటీకి వెళ్ళి చూస్తాడు. ఎందుకంటే సెక్యూరిటీ, సేఫ్టీ, టైటిల్ అన్ని రకాలు కూడా మంచి లైఫ్ ఉంటుందని అందరూ అటువైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి హైరైజ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా జరుగుతుంది. దట్టు సిటీలోనే ఉంటుంది. అది మనకు సిటీ వదిలేసి మనం ముందుకెళ్తే హైరైజ్ వర్కౌట్ అవ్వదు, అంత దూరం పోరు కొనరు. అందుకని ప్రైమ్ ఏరియాలో మాత్రమే హైరైజ్ కడతారు. ఇంకా అది తప్పదు, అది వస్తే కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే, నేను ఇలా డాట్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు చూస్తే ఇది నాకేం తెలియదు, నేను అసలు ఏమైనా అడుగుతున్నాను, నేను తప్పైనా కరెక్ట్ చేయండి మీరు, ఓకేనా? సో ఒక గవర్నమెంట్ రాగానే ఒక సైడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నిటివి పిఆర్లు కానీ హోర్డింగ్లు కానీ మార్కెటింగ్ కానీ సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఇంకో సైడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో అసలు పిఆర్ కనబడదు, వాళ్ళ మార్కెటింగ్ కనబడదు, వాళ్ళ హోర్డింగ్లు కనబడవు. ఒక 5 years తర్వాత ఇంకొక పార్టీ వస్తారు, వాళ్ళు గెలుస్తారు, వెంటనే ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీలకి హోర్డింగ్లు పిఆర్ మార్కెటింగ్ పెరుగుతుంది. అంటే లైక్ ఈ రెండు చూస్తే దీనికి గవర్నమెంట్కి ఏమైనా లింక్ ఉంటుందా? అంటే లైక్ రియల్ ఎస్టేట్ ఓనర్లకి గవర్నమెంట్కి ఏమైనా లింక్ ఉంటుందా? ఈ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఓనర్లకి పండగలా ఉంటుంది, వేరే రియల్ ఎస్టేట్ ఓనర్లకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, ఇలా ఏమైనా ఉంటాయా? అట్లా ఏముండదు. కరెక్ట్గా బిజినెస్ చేసే వాళ్ళకి రోజు పండగే. మీకు ఒక కంపెనీ పేరు నేను చెప్పాను, కానీ మన ముత్తంగి ఎగ్జిట్ నుంచి జహీరాబాద్ వరకు దాదాపు 60-70 హోర్డింగ్స్ ఉండేవి గతంలో. అంటే ఒక 2-3 years బ్యాక్ కంటిన్యూ మనం వెళ్తే కిలోమీటర్కు ఒక హోర్డింగ్. సుమారుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హోర్డింగ్కి ₹1,00,000 రెంట్ మినిమం కట్టాలి. ఒక 60 అనుకో, 60 లక్షలు సంవత్సరానికి వస్తే 7.5 కోట్లు. అంటే ఇప్పుడు లేదా కంపెనీ, ఆ హోర్డింగ్స్ అన్ని పోయినాయి. అంటే ఆ కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ చేస్తే, ఎంత లాభం వస్తే కేవలం హోర్డింగ్స్ మీద అన్ని కోట్లు ఖర్చు పెడతారు. సంవత్సరానికి 7.5 కోట్లు. అయితే అట్లా మిస్మేనేజ్మెంటు, మిస్యూజు ఫండ్స్ చేయడం వల్ల ఆ కంపెనీ పోతే పోయిందేమో, కానీ దాని వెనకాల ఉన్న ఇన్వెస్టర్లు ఏమవుతారు, వాళ్ళ జీవితాలన్నీ డిస్టర్బ్ అవుతాయి, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. అట్లా గవర్నమెంట్కి ఏం సంబంధం ఉండదు. మనం పక్కాగా రియల్ ఎస్టేట్ పద్ధతి ప్రకారం చేసుకొని రెరా నామ్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కానీ పాటిస్తే ఏ గవర్నమెంట్ స్పెషల్గా మనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే రిలేషన్ ఉండదని ఏముండదు. మనం ఎదిగిన కొద్దీ పెద్దవాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు అనుకోండి, మినిస్టర్లు అనుకోండి, గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ పెద్దవాళ్ళంతా కూడా పరిచయం అవుతారు. వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తే తప్పేం లేదు. రైట్. కానీ కేవలము వాళ్ళతోనే నడవడం లేదా వాళ్ళ బ్యాక్ ఎండ్ అనేది ఏం లేదు, అట్టేం ఉండదు. ఓకే. అండ్ నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏముంది అంటే మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ మనీ ఇండియాలో ఉన్నదంతా రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గరే ఉంటుంది అని. సినిమాలు అలానే చూపించారు. అండ్ రియల్ ఎస్టేట్ ఓనర్లు కూడా సినిమాల్లో చాలా డిఫరెంట్గా చూపిస్తారు. అదే సినిమాలో చూపించేదంతా ప్రింట్ చేసిన కరెన్సీ కదా, సినిమాలో చూపించేదంతా రియల్ కరెన్సీ కాదు కదా. రియల్ ఎస్టేట్లో అసలు బ్లాక్ మనీ లేదా? ఉంటుంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు లేదు. అసలు మనీ ట్రాన్సాక్షన్ చాలా వరకు తగ్గిపోయింది. రైట్. మీకు చెప్పాలంటే 100 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగితే 95 కోట్లు బ్లాక్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు లేదు, అంతా మారిపోయింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చాలా వరకు మారిపోయింది. అంతా వైట్కి వచ్చేసారు, అవగాహన వచ్చింది. బ్లాక్లో రిస్క్ ఎక్కువ ఉంది, అసలు డబ్బు దొరకడం లేదు కదా. మీ ఇంకా మాలాంటి వాళ్ళ దగ్గర అక్కడ క్యాష్ కనబడట్లేదు, మొత్తం డబ్బులు అంతా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర. మీ దగ్గరనే కనబడుతుంది, మా దగ్గర క్యాష్ అసలు కనబడదు. మొత్తం అదంతా యూపీఐ వాడుతున్నాం, మొత్తం ఐటీ ఎంప్లాయీలు వీళ్ళందరూ మొత్తం డబ్బులంతా రియల్ ఎస్టేట్లో ఉన్నాయి, క్యాష్ అంతా. మీరు అన్నారు కదా యూపీఐ అని. యూపీఐ ఎట్లా వాడుతున్నారో ఇప్పుడు కూడా సేల్ ట్రాన్సాక్షన్ కూడా మొత్తం వైట్లోకి వచ్చేసింది. ఓకే. ఎన్ని కోట్లైనా బ్లాక్ లేదు, అసలు ఇవ్వాలన్నా లేదు, మనకు రావడం లేదు. ఉన్నన్ని రోజులు జరిగింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా వైట్కి వచ్చేసారు. అట్లా కష్టం. ఎందుకంటే ముందు ఏం జరిగేదంటే, మీరున్నారనుకో, మీరు 20 లక్షలు ఇవ్వాలంటే 15 లక్షలు క్యాష్ ఇచ్చి 5 లక్షలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేది.
మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? అందరికి కూడా ఇప్పుడు ఐటీ జాబ్స్ తీసుకోండి, మొత్తం వైటే. రైట్. 10 రూపాయలు కూడా జేబులో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే అన్ని యాప్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి బ్లాక్ అనేది లేదు ఇప్పుడు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా చాలా తగ్గిపోతుంది. అవునా? మనకు ఈ 500 నోట్లు కూడా నాకు తెలిసి కనబడవు కొద్ది రోజుల తర్వాత. అట్లా ఇప్పటికే బ్యాంక్లో మనం వేసిన డబ్బంతా గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుంది అనేది ఒక ప్రచారం ఉంది. నేను అది కూడా అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తగ్గిపోతుంది, మొత్తం వైట్ కింద వచ్చేస్తారు. అది మంచిదే, ట్యాక్స్ పడ్డప్పటికీ అంత క్లియర్ ఉంటుంది. అట్లా మీరు 25 ఏళ్ళలో ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు. ఎప్పుడైనా కూడా అంటే లైక్ ఇలాగ టేబుల్ అండర్ గిఫ్ట్స్ ఇవ్వడం ఈ కల్చర్ ఉందా? అంటే బికాజ్ ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఒక మాట చెప్తారనమాట స్టేజ్ మీద, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ ఉంటారు. అలాంటప్పుడు షారుఖ్ ఖాన్కి ఒక అడ్వైజ్ ఇవ్వమని అడుగుతారనమాట. 1 అడ్వైజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇవ్వండి అని అంటే షారుఖ్ ఖాన్ ఒక గ్రేట్ అడ్వైస్ చెప్తాడు. ఇండియా బాగుపడాలి, మన అందరం కూడా ముందుకు వెళ్ళాలంటే ఆ కల్చర్ పోవాలి, ఏదైతే టేబుల్ కింద ఏదైతే ఉందో కల్చర్ పోవాలి. అంటే అందరం కూడా వన్ నేషన్, గ్రోత్ డ్రివెన్ అందరూ వెళ్ళాలి. ఈ సెగ్మెంట్లో కానీ మనం ఫాలో అయితే అందరూ గొప్పలు అవుతారు, అందరూ గ్రేట్ పీపుల్ అవుతారు, ఇండియా కూడా డెవలప్ అవుతుంది అని షారుఖ్ ఖాన్ ఒక మాట చెప్తాడు అనమాట. సో అది ఉన్నప్పుడు నాకు అనిపించింది అనమాట, అయితే షారుఖ్ ఖాన్కే తెలుసానంటే డెఫినెట్లీ టేబుల్ అండర్ థింగ్స్ చాలా ఉంటాయేమో అని ఆ క్వశ్చన్తో అడుగుతున్నాను అనమాట. ఉంటాయి అలా ఇది సొసైటీలో ఉంది. ఇప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తే తీసుకోరా మీరు? గిఫ్ట్ ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. గిఫ్ట్స్ వేరు, లంచం వేరు, టార్చర్ చేసి తీసుకోవడం వేరు. ఓకే, ఇవన్నీ చాలా అయితే ఎప్పుడైతే ఇప్పుడు మనము ఒక పని కావాలనుకోండి, మన ఫైల్ కరెక్ట్గా ఉండి, మన డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి, సిస్టమేటిక్గా రూల్ ప్రకారంగా మన పని జరగాలని మనం తీసుకుపోయి ఒక టేబుల్ మీద పెట్టినాం అనుకోండి, మన ఎవ్వడు ఆపలేడు. అవునా? గిఫ్ట్ మేనేజ్మెంట్ అంటే అధికారులు కొంతమంది ఆశపడే వాళ్ళు ఉంటారు. రైట్. అయితే కావాలంటే మనకు తొందర కావాలంటే మనం ఇచ్చి చేయించుకోవచ్చు, లేదనుకుంటే పద్ధతి ప్రకారం మన అన్ని కరెక్ట్ ఉంటే మాట్లాడి మనం కొట్లాడి తీసుకోవచ్చు. మీరు చూస్తారు ప్రతిరోజు ఏదో ఒక ఆఫీసర్ జైలుకి పోతుండు, ఏసీబీ వీళ్ళు పట్టుకొని రిజిస్టర్ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, అయినా మారదు, ఎక్కడో చోట ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ మనం ఎందుకు లంచం ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. మన ఫైల్లో డిఫెక్ట్ ఉందా, మనకు ప్రాబ్లం ఉందా, మనకు ఆతృత ఉందా, దాన్ని వాళ్ళు అడుగుతారు, ఆశిస్తే మాత్రం ఇవ్వాలని లేదు. మనం పర్ఫెక్ట్గా ఉంటే పని అయిపోతుంది, లేదంటే ఇంకా తప్పదు కొన్ని. అంటే చాలా వరకు ఈ మధ్య తగ్గినాయి. ఓకే, నాకు ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇది కూడా లేమెన్ లాగా అడుగుతున్నాను అనమాట. ఈ రిగార్డింగ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కువ బాగా కనిపించినవి ఉందంటే రియల్ ఎస్టేట్ స్కామ్లు అని కొడితే పెద్ద పెద్ద స్కామ్లు అన్నీ, 1 కోటి 2 కోట్లు కాదు, 100-200 కోట్ల స్కామ్లు అనమాట. అంటే ఇది రీసెంట్గా విన్న బిగ్గెస్ట్ స్కామ్ ఉంది ఏంటుంది అంటే ప్రీ లాంచ్ స్కామ్. అంటే జనరల్గా ఇక్కడ ఏం కనబడదు, నువ్వు ఒక ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టే, అంటే నువ్వు బెట్ చేస్తున్నట్టే. సో అంత డబ్బులు పీపుల్ లాస్ అయిపోతున్నారు ఆ ప్రీ లాంచ్ స్కామ్లో. అది ప్రీ లాంచ్ అనేది ఒక పెద్ద స్కామా, లేదా అంటే ఏం ప్రాబ్లం అవుతుంది దానివల్ల పీపుల్ డబ్బులు లాస్ అయిపోతారు, లేదా రియల్ ఎస్టేట్ కంపెనీలు తిప్పేస్తున్నాయి, ఏం ప్రాబ్లం అవుతుంది అక్కడ, ఏం రాంగ్ జరుగుతుంది అక్కడ? ప్రీ లాంచ్ స్కామ్ అనేది లేదు. అవునా? ప్రీ లాంచ్ ఎట్లా ఉంటుందంటే మీకు నాకు తెలిసింది కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఒక డిపిఆర్ వేసుకుంటారు, ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వేసుకుంటారు. ల్యాండ్ కొనడానికి ఒక 50 కోట్లు, ఒక ఎగ్జాంపుల్, కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక 200 కోట్లు, 250 కోట్లు. అంటే ఏ కంపెనీలో కూడా 250 కోట్లు బ్యాంకులో రెడీగా పెట్టుకొని ఉండదు. వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక 50 కోట్లు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఒక 50 కోట్లు ప్రీ లాంచ్ ద్వారా తెలిసిన వాళ్ళు, కంపెనీని నమ్మేవాళ్ళు, ఇన్వెస్టర్లతో తీసుకొని ఇంకో 50 బ్యాంక్ లోన్ తీసుకొని ఇట్లా ప్రాజెక్ట్ చేద్దామని ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఆ సిస్టమ్ ప్రకారం మార్కెట్లోకి వెళ్తారు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అది అనుకున్న పద్ధతిలో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనుకుందాం మనం. కొద్ది స్టేజ్ పోయిన తర్వాత ఏమవుతుంది, 100 కోట్లు పెట్టి కొంత బిల్డింగ్ కడతారు, ఓ 20-10 ఫ్లోర్లు వేసిరు అనుకుందాం. ఓ కొంత డబ్బు ప్రీ లాంచ్, కొంత డబ్బు లోను ఇన్వెస్టర్తో తీసుకొచ్చారు అనుకోండి. తర్వాత సేల్స్ లేదనుకోండి, సేల్స్ లేకపోయినా ప్రతి వారము కోట్ల రూపాయలు పేమెంట్ చేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ ఆపేటట్టు ఉండదు. ప్రాజెక్ట్ ఆగితే రిమార్క్ వస్తుంది. మొదలు కొన్నోడు రెరాక్ కంప్లైంట్ చేస్తాడు, ప్రెషర్ చేస్తాడు. మీరన్న యూట్యూబ్ ఛానల్ తానికి పోయి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి 5% ఇస్తే వాళ్ళు 100% యాడ్ చేసి వేసేస్తారు. యూట్యూబ్ ఛానల్స్ కాదు, మీడియా అనుకోండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. వాళ్ళు కూడా
దాన్ని రీసెర్చ్ చేసి ప్రాపర్ ఓనర్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఎక్కడైతే ఫ్రాడ్ అనుకున్నారో ఆ కంపెనీని కలిసి వాస్తవాలన్నీ తెలుసుకొని ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్ను ఫోకస్ చేసి చెప్తే ఏమి ఇబ్బంది ఉండదు. రైట్. 300 కోట్ల స్కామ్ అని చెప్పేసిస్తారు. మరి వాడు కట్టిన 200 కోట్లు అంటే మిస్ మేనేజ్మెంట్ వల్ల అవుతుంది. అవ్వదంటలే నేను. చాలా కంపెనీస్ అవుతాయి. ఏమవుతుంది, 100 కోట్లు రాగానే దాన్ని 50 కోట్లు తీసుకుపోయి ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడ ఆగిపోతుంది. అంటే ఇది కట్టకుండా అట్లా ఫెయిల్ అయిన కంపెనీస్ ఉన్నాయి. మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా రాంగ్. కానీ కొన్నిసార్లు కొన్ని మంచి కంపెనీస్లో కూడా ఏమవుతుందంటే ఇప్పుడు 2 years నుంచి మార్కెట్ లేదు మనకి. లేనప్పుడు ఏమవుతుందంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, కొంత వర్క్ స్లో అవుతుంది. అలాంటిది ఇబ్బంది లేదు. అంటే ప్రతిదానికి తొందరపడి ప్రతిదానికి రియాక్ట్ అయ్యి అయితే ఏం చేస్తుంది కంపెనీ. అయితే బోర్డు తిప్పేయడం అనేది ఉంటుంది, స్కామ్స్ కూడా ఉంటాయి, మిస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇది అన్ని రంగాల్లో ఉంటుంది. రైట్. రియల్ ఎస్టేటే కాదు, అన్ని రంగాల్లో కూడా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఎక్కువ ఫోకస్ అవుతారు. దీంట్లో మనీ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, మనీ ట్రాన్స్ఫరింగ్, కాబట్టి తొందర ఫోకస్ అవుతుంది. చాలా తక్కువ కంపెనీసు మీరు అట్లా అంటే చాలా క్రెడిబిలిటీ ఉన్న టాప్ కంపెనీస్ 10 ఉన్నాయి సిటీలో. వాళ్ళది ఏ రోజైతే ప్రీ లాంచ్ అని స్టార్ట్ చేస్తారో ఆ రోజు 500-1000 యూనిట్లు అమ్ముడుపోతాయి ఒకటే రోజు. రైట్. ఒకటే రోజున 400 నుంచి 600 కోట్లు అమౌంట్ వచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. చక్కగా జరుగుతుంది. ఇన్ టైంలో డెలివరీ ఇస్తున్నారు, తీసుకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అటుపోట్లు ఉంటాయి. అయితే ఏ కంపెనీలో కొంటున్నాము, ప్రీ లాంచ్ అంటే 7,000 రూపాయలు ఓ ప్లేస్లో రేట్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. అక్కడ 3,500 ఇస్తున్నారని ఏదో కొత్త కంపెనీ చెప్తుంది. మనం చూసుకోవాలి కదా నిజంగా వాళ్ళు కడతారా లేదా అనేది. అట్లా చూడకుండా కేవలం తక్కువ రేటు అని చూసి కంపెనీ క్రెడిబిలిటీని చూసుకోకుండా, మనం ఏరియాను చూసుకోకుండా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోకుండా చేస్తే ఇవి తప్పు. నార్మల్గా మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు, ఏదైనా కొనాలన్నప్పుడు మనం మ్యాక్సిమం పీపుల్ అందరూ ఇండియా వన్ ఆడియన్స్ అందరూ బ్రాండ్ చూస్తారు. ఈ బ్రాండ్ ఏంటి, ఆ బ్రాండ్ నాతో రెసనేట్ అవుతుందా, ఆ బ్రాండ్ తీసుకుంటే నా స్టేటస్ ఆ బ్రాండ్ లెవెల్లో ఉందని చూస్తున్నారు. ఇది బ్రాండ్ అనే కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్లో ఉందా? ఎందుకనంటే ఇప్పుడు ఎవరైనా అంటే రియల్ ఎస్టేట్లో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ల్యాండ్ ఉందా, ఈ ల్యాండ్కి నాకు కావాల్సింది ఏంటి, ఈ రేటు పలుకుతుందా అని చూసి కొనుక్కోవాలి నార్మల్గా. అయితే ఇప్పుడు జనాలు ఏంటంటే అంతా చేయకుండా వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు మార్కెట్లో, ఇది పెద్ద బ్రాండ్, ఎందుకనంటే నాకు ఈ బిల్డింగ్ నేను ఎక్కడ చూసా అక్కడ చూసా 10 దగ్గర చూసానంటే ఇది పెద్ద బ్రాండ్ అని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకేమనిపిస్తుంది, అది కూడా పిఆర్ స్టంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ర్యాండమ్ రీల్స్ కనబడితే హైదరాబాద్లో టాప్ 10 బిల్డింగ్స్ ఎవరు వేస్తారు, అలా వేసుకుంటారు. సో దీంట్లో ఎంత ఎక్కువ రెంట్ ఉంది, దీంట్లో అంటే వాడు బ్రాండ్ చూసి రెంట్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు అనమాట. సో రియల్ ఎస్టేట్లో బ్రాండ్ చూడడం రైట్ థింగా రాంగ్ థింగా? బ్రాండ్ చూడాలి, తప్పదు. బ్రాండ్ వాళ్ళ క్రెడిబిలిటీ, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ టైటిల్ చూడాలి. ఓకే, టైటిల్ కరెక్ట్గా ఉందా. ఇప్పుడు చూడు కొన్ని పెద్ద కంపెనీస్లో కూడా మొన్న ఏమైంది, రెరా మన హైడ్రా వచ్చినప్పుడు కొన్ని పెద్ద కంపెనీస్ బిల్డింగ్స్ కూడా ఎంక్రోచ్మెంట్స్, నాలా ఎంక్రోచ్మెంట్స్ అని కొన్ని న్యూస్ వచ్చినాయి. ఓకే, అలాంటివన్నీ చూసుకోవాలి. కోర్టు కేసులు ఉన్నాయా చూసుకోవాలి, లీగల్ చూసుకోవాలి. బ్రాండ్ ఇంపార్టెంటే, టైటిల్ కూడా ఇంపార్టెంటే. టైటిల్ చూడకుండా కొంటే ఆ బ్రాండ్ ఉన్నప్పటికీ కూడా ఏదో రోజు ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఓకే, అట్లా. ఇప్పుడు మీరు రేరా అన్నిసార్లు అన్నారు, నేను కావాలనే దాని గురించి మాట్లాడలేదు. ఎందుకనంటే ఈ రేరా అనేది నిజంగా పేపర్ మీద ఉన్నదేనా, లేదా రేరా అనేది నిజంగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా, రేరాకి అంత పవర్ ఉందని? ఎందుకనంటే రేరా అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మరి బయట ఎందుకు ఇన్ని స్కామ్లు అవుతున్నాయి, జనాలు ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎందుకు బోర్డులు తిప్పేస్తున్నాయి? అంటే రెరా అనేది చాలా కాంపిటెంట్ అథారిటీ. మీరు రేరాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెంబర్ కాబట్టి. మెంబర్, నేను కూడా రెరా మెంబర్. అన్ని మన ప్రాజెక్టు రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్. రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని ఎక్కడ ఉండదు. చాలా మంది పెడుతుంటారు కదా మన బ్యానర్స్, రెరా అప్రూవ్డ్ ఉండదు. రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ మాత్రమే. అంటే రెరాలో వెళ్ళి మన ప్రాజెక్ట్ రిజిస్టర్ చేస్తే కొనుక్కునే వాళ్ళు సైట్లోకి వెళ్తే మన ప్రాజెక్ట్ ఏందనేది అన్ని కనబడతాయి. అది రెరా. రెరాకు ఉన్న నియమావళి, వాళ్ళ పాలసీ, వాళ్ళ బైలాసు కొన్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది అన్నమాట. రెరా అనేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసం, అంటే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ పక్షాన ఉండేది రెరా. 100% కాంపిటెంట్గా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సరే, అది అనుకోవచ్చు జనాలు మేనేజ్మెంట్ అని కాదు. రెరా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రెరాలో మీరు ఏ ప్రాజెక్ట్ చూసినా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్. రెరానే చాలా ఎక్సలెంట్. ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్లో కాన్సెప్ట్ చెప్పారు, ఇప్పుడు ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చూడాలంటే ప్లాట్లో ఇన్వెస్ట్ చేయండి, మీరు ఉండడానికి కావాలనుకుంటే ఒక అపార్ట్మెంట్లో కొనుక్కోండి.
ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో నేను ఇలాగ కమ్యూనిటీలు హై రైజ్ బిల్డింగ్లు వాటిలో తీసుకుంటే బెటరా, అంటే అందులో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేదా ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? రెండింటికి ఏంటి డిఫరెన్స్ ఉంటుంది? అపార్ట్మెంట్ స్టాండ్లోనూ బెటర్ నా దృష్టిలో. అవునా? ఎందుకంటే హై రేజ్లో మన క్యాపబిలిటీ సరిపోతుందా చూసుకోవాలి. ఓన్లీ కొనడమే కాదు, హై రైజ్లో వాళ్ళు తీసుకునే మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ కానీ, అక్కడ ఉండే మిగతా ఎక్స్పెండిచర్ కానీ అవన్నీ మనకు సరిపోతాయా చూసుకోవాలి. వాళ్ళు తీసుకునే ఎమ్యూనిటీస్ ఛార్జెస్, కార్పస్ ఫండ్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలన్నమాట. స్టాండ్ లోన్లో మీకు అంత పెద్ద ఉండదు, అది అందులో చాలా తక్కువ ఉంటుంది. దాంతో పోలిస్తే మెయింటెనెన్స్ కానీ, రేట్ కానీ, ప్రైస్ కానీ, జిఎస్టీ కానీ ప్రతి దాంట్లో కూడా మీకు చాలా తేడా ఉంటుంది. ఓకే. నార్మల్ స్టాండ్ లోన్లో మీకు అమ్యూనిటీస్, పార్కింగ్ 2 లక్షలు, 1.5 లక్షలు, 3 లక్షల వరకు ఉంటే అందులో 6 నుంచి 15 లక్షలు ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే మనం ఉండాలనుకుంటే రేపు పొద్దున అవన్నీ కూడా మనం బేర్ చేయగలుగుతాం అనేది చూసుకోవాలన్నమాట. నేను నా ఫ్రెండ్స్లో చాలామంది హై రైజ్లు ఈ పెద్ద పెద్ద ఆటలు ఉంటున్నారు, ఆ ఇమ్యూనిటీస్ ఏమి వాడని కూడా వాడరు వాళ్ళు. అది చూసుకోవడానికే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో ఎంతమంది స్విమ్మింగ్ చేస్తారు చెప్పండి మీరు? ఓకే. ఇప్పుడు చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మెట్రో సిటీస్లో అందరూ అపార్ట్మెంట్ ర్యాండమ్గా ఇల్లు కొనుక్కోవడం అనేది ప్లేస్ కూడా ఎక్కడ లేదు. హైదరాబాద్ ఏదైనా ఏ మెట్రో సిటీలో అయినా చూసుకుంటే ఇప్పుడు అందరూ ఇలా కొనుక్కుంటున్నాము. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అపార్ట్మెంట్ కూడా ఒక 25 ఏళ్ళకో, 30 ఏళ్ళకో, 40 ఏళ్ళకో ఒక టైంకి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అప్పుడు డిమాలిష్ చేయాలి. అప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఒక అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్ కొంటే మనకు ఫ్లాట్ మాత్రమే ఉంటుంది, కింద ఉన్న ల్యాండ్ అన్డివైడెడ్ షేర్ ఉంటుంది. ఓకే. అది ఇండివిజువల్గా ఎవరు అమ్ముకోవడానికి ఉండదు. ఇప్పుడు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దాని టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరు కలిసి డెవలప్మెంట్కి ఇవ్వడము, లేకపోతే అందరు కలిసి అమ్మేసుకోవడము చేసుకోవచ్చు. అందులో నష్టం లేదు. ఆ 40 ఏళ్ళను మనం పోల్చుకుంటే ఆ ల్యాండ్ కాస్ట్ అనేది ఒక 300-400 రెట్లు పెరుగుతుంది. ఓకే. అట్లా కూడా చాలా బెనిఫిటే, నష్టం ఏం లేదు. లేదా అందరు కలిసి మళ్ళీ కొత్త పర్మిషన్ తీసుకొని అందరు కట్టుకోవచ్చు. ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ 30 ఫ్లాట్లు, 20 ఫ్లాట్లు, 10 ఫ్లాట్లు, 10 మంది కలిపి ఒక మాట మీదకి రావడమే చాలా కష్టం. ఇది హై రైజ్ బిల్డింగ్లు చూస్తే 3000 ఫ్లాట్లు, 2000 ఫ్లాట్లు, 1000 ఫ్లాట్లు, వీటిల్లో అందరూ కలిపి ఒక మాట మీదకి రావడం, ఇదంతా ఆ కాన్సెప్ట్ కొంచెం బిట్ ఛాలెంజింగే కదా. ఒక 30-40 ఇయర్స్ తర్వాత ఛాలెంజింగ్గా తప్పదు కదా, కాంప్రమైజ్ కావాల్సిందే అందరూ. మళ్ళీ కట్టుకోవడము, లేకపోతే అందరు కలిసి అమ్మేసుకుంటారు. జాయింట్ షేర్ కింద ఏ బిల్డర్కో అమ్మేసుకోవచ్చు, మళ్ళీ కట్టుకోవచ్చు. అట్లా ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ మీ 25 ఇయర్స్ నుంచి హైదరాబాద్ నుంచి చూస్తున్నారు, స్క్రాచ్ నుంచి ఎలా గ్రో అయింది ఏంటని. ఒక చూస్తే హైటెక్ సిటీ వరకు గ్రో అయింది, దీని తర్వాత గ్రో అవ్వదని అనుకున్నాను నేను చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చి చూసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ కొనుక్కుంటే క్రేజీ ఉంది నాది ఇదని. దాని తర్వాత నెమ్మదిగా గచ్చిబౌలి వచ్చింది, దాని తర్వాత నెమ్మదిగా ఇప్పుడు నానకరం కూడా ఇలా పెరిగిపోతుంది. 100 కోట్లకి ఎకరం కూడా వెళ్తుంది. ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ప్రకారంగా నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏముంది అక్కడ 100 కోట్లకి వెళ్ళేలాగా ఉండేలాది? వెస్ట్ హైదరాబాద్. అవునా? వెస్ట్ హైదరాబాద్ మనం ఒక 3 క్లస్టర్స్కి తీసుకుంటే, ఓకే, సిటీ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి సెంటర్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఒక క్లస్టర్ అనుకోండి, అక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఇంకో క్లస్టర్ అనుకోండి, అక్కడ నుంచి 100 కిలోమీటర్లు. వీటిని మనం 3గా డివైడ్ చేసేస్తే ఫస్ట్ అనేది ప్రయారిటీ ప్రైమ్. ఓకే. ప్రైమ్ ఏరియా జస్ట్ లైక్ మన అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ పెరిగింది, ఇంకా కూడా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది, ఎక్కడ ఆగుతుంది, ఏ ఏరియాని బట్టి, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ని బట్టి ఉంటుంది. రెండవది, ఇక్కడ మనం అనుకున్న క్లస్టర్ 1లో 200 కోట్లు అనుకోండి ఎకరం, సుమారు యావరేజ్ రేటు 25 కోట్లు అనుకోండి ఏరియాని బట్టి. దాని తర్వాత నెక్స్ట్ మనం సెకండ్లోకి వెళ్తే అక్కడ 10 కోట్లు అనుకోండి. క్లస్టర్ 3కి వెళ్తే 2 కోట్లు, 1 కోటి రూపాయలు అనుకోండి. మన దగ్గర ఒక 10 కోట్లు ఉందనుకోండి. నేనైతే క్లస్టర్ 3కి వెళ్ళి కొనుక్కుంటా. అంటే ఏ జైరాబాదో, సంగారెడ్డి, సదాశివపేట వెళ్ళి కొనుక్కుంటా. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న అవగాహన మేరకు ఏంటంటే అక్కడ మనకు దాదాపు 10 నుంచి 100 రెట్లు పెరిగే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆగితే, ఇప్పుడు నేను చెప్పాను కదా నిమ్స్ ప్రాజెక్ట్ అని, అక్కడ ప్రాజెక్ట్ ఫాస్ట్ కనుక కంప్లీట్ అయితే నేను అనుకోవడం 5 ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నా. ఒక 10 ఇయర్స్ అనుకుంటే ఈరోజు ఆ చుట్టుపక్కల ల్యాండ్ కొనుక్కున్నా, ప్లాట్ కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా 10 ఏళ్ళు ఆగితే 10 to 20 టైమ్స్ పెరుగుతుంది. 10 ఏళ్ళు ఆగాలి. 50 రెట్లు, 100 రెట్లు కూడా పెరగవచ్చు. అది మనం దానికి గ్యారంటీ చెప్పలేం. 10 ఏళ్లలో 10 రెట్లు అనేది ఖచ్చితంగా పెరిగే స్కోప్ ఉంది. అట్టనే మహబూబ్ నగర్ ఏరియాలో కూడా మనకు చాలా రేట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పటికి కూడా స్కోప్ ఎక్కువ ఉంది. శ్రీశైలం హైవే కానీ అక్కడ కానీ ఫస్ట్ వెస్ట్ హైదరాబాద్ తర్వాత అటు అన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి అటు చూసి కొనుక్కోవాలి.
సిటీలో ప్రైమ్ ఏరియాలో మనం క్లస్టర్ 1 అనుకునేది ఏంటంటే అపార్ట్మెంట్ ఉండడానికి లేదా సొంత ఇల్లు కట్టుకోవడానికి దీనికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మన ఉద్యోగ వ్యాపారాలు, మన ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నిటిని బట్టి ఇది ఈజీ ఉంటుంది. అది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ రన్ అనుకోండి, మనం అక్కడికి వెళ్ళడమే బెస్ట్. ఇప్పుడు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తున్నాను. ఇప్పుడు యంగ్ పీపుల్ చూస్తున్నారు, వాళ్ళు దీన్ని ప్యూర్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద చూద్దాం అనుకుంటున్నాను. అంటే దే జస్ట్ వాంట్ టు ప్లే అ గేమ్. దీన్ని ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత అమ్ముతారు, వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు రైట్ నో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? అది చెప్పాను కదా, కొంచెం దూరంగా డైరెక్ట్ ఒకటే ప్లేస్ పేరు చెప్పి RRR బేస్ చేసుకోవాలి. రీజనల్ రింగ్ రోడ్ను బేస్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్కు లోపల 5 కిలోమీటర్లు, బయట 5 కిలోమీటర్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా చాలా బాగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒక ప్లేస్ లో పెడితే బెటరా? ఒక ప్లేస్ లో పెట్టకూడదు. ఓకే, ఒక 2 కోట్లు ఉందంటే 50 లక్షల చొప్పున 4 ప్లేస్లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అది యావరేజ్గా మనల్ని కవర్ చేసేస్తుంది. ఓ చోట కొంత స్లో అయ్యి, ఓ చోట బాగా ర్యాపిడ్గా పెరిగి, యావరేజ్గా మనకు బాగుంటుంది. ఏదైనా తీసేయాలనుకున్నప్పుడు కూడా ఏది ఎక్కువ రేట్ వస్తే అది ఒక్కటి తీసి మనం ఎంజాయ్ చేయొచ్చు. మిగతా వేరే పనులు ఇంకేదైనా అవసరాలు ఉంటే వాటికి వాడుకోవచ్చు, మిగతాయి కంటిన్యూ అవుతాయి అన్నమాట. అట్లా ఇప్పుడు నార్మల్గా నాకు ఇది ఒక పెద్ద డౌట్. ఇప్పుడు నార్మల్ ఒక ల్యాండ్ ప్రైజ్ని, ఒక మార్కెట్ ప్రైజ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు రియల్ ఎస్టేట్లో? గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా, మీలాంటి రియల్ ఎస్టేట్ ఓనర్స్ కంట్రోల్ చేస్తారా? మార్కెట్ ప్రైస్ అనేది ఎవరి కంట్రోల్లో ఉండదు. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోవచ్చా? పెట్టుకోవడం ఇక్కడ ఎంఆర్పి ఏముండదు, ఎవడి రేటు వాడిదే. పక్కన 50 లక్షలు ఎకరం పోయింది అనుకోండి, మళ్ళీ మనం అదే ప్లేస్ కొననీకి పోయినాం అనుకోండి. ఎగ్జాంపుల్, మీరు అటువైపు నుంచి కొనుక్కుంటూ వస్తున్నారు, నేను ఇటువైపు నుంచి కొనుక్కుంటూ వస్తాను అనుకోండి. ఎగ్జాంపుల్, మధ్యన వాడు ఏం చేస్తాడంటే 50 లక్షలకు అమ్ముతాడు కదా, పక్కోడు 60 చెప్తాడు. అయినా మీరు కొన్నారనుకోండి, నాకు 70 చెప్తాడు. ఆయన నేను కొనుక్కుంటూ పోతే ఇద్దరం కలిసి 100 ఎకరాలు పూల్ చేస్తే 1 కోటి నుంచి 2 కోట్లు అయిపోతుంది. అంతేగాని ఇక్కడ ఎవరు ఎంఆర్పిని పెట్టడము, అక్కడ అట్లా నియంత ఏమి ఉండరు, ఎవరు ఉండరు. అట్లా ఎక్కడికక్కడే బయ్యర్స్ ఎక్కువైపోయి కొనడం రేట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇద్దరం కొనడం ఆపేసినాం అనుకోండి, రేట్ ఆగిపోతుంది. అవసరం అయితే ఒక 10-20% డౌన్ కూడా అవుతుంది. నార్మల్గా రియల్ ఎస్టేట్లో చెప్పే పెద్ద అబద్ధం ఏముంది, అలాగా కొనేవాళ్ళు కూడా బాగా నమ్మేసే థింగ్ ఏముంది, అలా ఏమైనా ఉన్నాయా? రియల్ ఎస్టేట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఒక 30 ఏళ్ల క్రితము మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, 30 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ అంటే గొలుసులు వేసుకొని, ఉంగరాలు పెట్టుకొని, పెద్ద ఫార్చునర్లు, మనుషులు తిరిగి ఇట్లా వచ్చి ల్యాండ్ ఇట్లా చూపించి, ఆ కేటగిరీ ఒకటి. వాళ్ళకు టైటిల్ మీద 0, ల్యాండ్ చూపించగలుగుతారు అంతే. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడంతా చదువుకున్న వాళ్ళు లీగల్ స్టడీ చేసి, రియల్ ఎస్టేట్ మీద స్టడీ చేసి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చూసి కొంత అవేర్నెస్ తీసుకొని చేసే రియల్ ఎస్టేట్ కార్పొరేట్లకు వచ్చేసింది. ఇప్పుడు ముందులాగా లేదు, ఆ సిస్టమ్ లేదు. ఓకే, అది ఓన్లీ సినిమాలో చూడడానికి, నవ్వుకోవడానికి బాగుంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన సిస్టమ్ ఇదంతా వేరు. అబద్ధాలు అంటే ఇప్పుడు నమ్మే వాళ్ళు లేరు. చెప్పినా ఎంత చెప్పినా ఒకప్పుడు ఉన్నట్లు లేరు. ఇప్పుడు మనం ఎంత చెప్పినా మనను అబ్జర్వ్ చేస్తారు, మన క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తారు, మన కంపెనీని, మన హిస్టరీని చేసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు. మనం ఎన్ని చెప్పినా అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. మన ఊర్లలోకి పోతే ఈ ల్యాండ్ చూపించడా, వైట్ అండ్ వైట్, ఇదంతా సిస్టమ్ చాలా ఉంది. సరే, ఇంకా వాళ్ళు అదే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. వాళ్ళు అంటే ఇది డ్రెస్ కోడ్ అన్నట్టు, ఆ సిస్టమ్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సరే, వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు మనం ల్యాండ్ వరకే చూసుకోవాలి, మిగతాదంతా మనం చూసుకోవాలి. వాళ్ళ పాత్ర ల్యాండ్ చూపించడం వరకే. ఆ కేటగిరీ వేరు. కన్స్ట్రక్షను ఇదంతా ఒక ఇండస్ట్రీ. ఈ సిస్టమ్ వేరు. లేఅవుట్ చేయడం, కార్పొరేట్ స్టైల్ చేయడం. రెరాలో కూడా 2 ఉంటాయి. ఇందాక మీతో నేను చెప్పిన కదా, రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు. రెరాలో ఒక ప్రాజెక్ట్ రిజిస్టర్ చేయడం, మన ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అందుబాటులో ఉండేటట్టుగా పెట్టడం. రెరా రిజిస్టర్డ్ ఏజెంట్. యాక్చువల్గా ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా రెరాలో రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళు మాత్రమే అడ్వైస్ చేయాలి, వాళ్ళు మాత్రమే అడ్వైస్ చేయాలి, వాళ్ళు మాత్రమే సర్వీస్ చేయాలి, వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్స్లో ఉండాలి ఎక్కడైనా. ఓకే, ఇది చట్టం, రెరా చట్టం. దీన్ని కూడా గవర్నమెంట్ పబ్లిక్ రీచ్ అవ్వడం అనేది చాలా తక్కువ, రీచ్ చేయలేకపోయింది. ఎంతమందికి అవగాహన ఉంది ఈ విషయం? చాలా మందికి తెలియదు. అయితే అది తెలుసుకుంటే రిజిస్టర్ చేసుకుంటారు, రెరా క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, ఆ నామ్స్, సిస్టమ్, పద్ధతులు నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ బిజినెస్ కేటగిరీ అనేది ఇంకో కేటగిరీ పెరిగి వాళ్ళకు అందరు ఇన్వెస్టర్స్ రీచ్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది.
ఓకే. చాలా తక్కువ మంది రెరా రిజిస్టర్ ఏజెంట్స్ ఉంటారు. నేను కూడా ఒక రెరా రిజిస్టర్ ఏజెంట్గా రిజిస్టర్ చేసుకున్నా. మా ప్రతి ప్రాజెక్టు కూడా రెరా రిజిస్టర్ అయి ఉంటుంది. అది నార్మల్గా ఉన్నాయి మార్కెట్లో రిజిస్టర్ అవ్వకుండా కూడా అడ్వైస్ చేసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు చేసి ఉంటాయి, చేయకుండా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా రోజు రోజుకి అవేర్నెస్ పెరిగి ఇప్పుడు ఏం లేదులేండి, ఓకే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. దానికి ఏం పెద్ద ఫీజు కూడా నామినల్ ఫీజే ఉంటుంది. ఓకే. కాకపోతే రెరా ఒక రూల్స్ ఏదైతుందో దాన్ని ఫాలో కావాలి. వాళ్ళు కూడా కొత్తగా ఏదో భయంకరంగా పెట్టేది ఏమి ఉండదు. ఏదైతే డిటీసీపీ నామ్స్, హెచ్ఎండిఏ నామ్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయమని వాళ్ళు చెప్తారు. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఒక ప్లాట్లోనో, ల్యాండ్లోనో లేదా ఒక అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేద్దాం, కొనుక్కుందాం అనే ముందు వాళ్ళు చూడాల్సిన థింగ్స్ ఏముంటాయి యాక్చువల్గా? ఒక రియల్ ఎస్టేట్ ఓనర్కి వాళ్ళు ఏం క్వశ్చన్లు అడిగి దాని గురించి తెలుసుకోవాలి, ప్రాసెస్ అంతా ఏముంటుంది? ఫస్ట్ ఉండాల్సింది టైటిల్. ఇప్పుడు మీరు చూస్తే మనము అట్లా చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా అడ్వకేట్స్, లీగల్ అడ్వైజర్స్ లేరు. అంటే అవసరమా దీనికి? ఉండాలి కదా. కోట్ల రూపాయల వ్యాపారాలు అంటే కొన్ని కంపెనీస్కి లీగల్ డిపార్ట్మెంట్సే ఉన్నాయి. ఓకే. కానీ ప్రతి కంపెనీకి ఒక 4 ప్రాజెక్టులు చేస్తున్నామంటే మనకు ఒక లీగల్ అడ్వైజర్, ఒక అడ్వకేటు, కాంపిటెంట్ అడ్వకేట్ ఉండాలి. ప్రతి డాక్యుమెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారం చెక్ చేసి టైటిల్లో డిఫెక్ట్ ఉంటే ఏం చేయాలి, పర్ఫెక్ట్ ఏ టైటిల్ ఉంది, ఏది తీసుకుందాం అనేది ముందు స్క్రూటినీ చేసి మనకు చెప్తారు. నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు కొత్తగా కొనుక్కునే వాళ్ళు, డైరెక్ట్గా కొనుక్కునే వాళ్ళు ఏమేమి చూడవచ్చు అంటే ఇప్పుడు మన లీగల్ అడ్వైజర్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం నేను చెప్తాను. సేత్వార్, వసూల్ బాకీ, పీటెక్ స్టార్ట్, కాస్రా, పహాణి, అమెండ్మెంట్ రిజిస్టర్, ఆర్ఓఆర్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఒక ఆర్డర్లో చేసుకొని లీగల్ అడ్వైస్ తీసుకొని కొనుక్కుంటే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. పక్కవి చెక్ చేసుకోలేవు. పక్క ఇవి మాత్రం ఈ చెప్పిన 5-6 ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓఆర్సి చూసుకోవాలి. అట్లా పాస్బుక్, ఈసీ, ఈ డాక్యుమెంట్స్ అని చూసుకొని ఒక అడ్వకేట్కి చూపించి కొనుక్కుంటే చాలా బెటర్గా వాళ్ళకు ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. తర్వాత కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, మనం డబ్బులు కట్టేస్తాం, ప్రాజెక్ట్ అంతా అయిపోతుంది, అయినా మనకు చేతికి హ్యాండ్ ఓవర్ చేయరు, సరిగ్గా రెస్పాండ్ గారు, ఏం చెప్పరు, ఏం జరుగుతుందో తెలియదు, బయటకి అంతా బాగానే ఉంటుంది కానీ ఎవరు రెస్పాండ్ గారు, ప్రాజెక్ట్ అంతా రెడీగా ఉంటుంది, ఎప్పుడు దిగుతామా అనుకుంటాం కానీ దిగడానికి సంవత్సరాలు పడుతుంది. దానివల్ల ఏముంటుంది యాక్చువల్గా లోపల అసలు అది అంత డిలే అవ్వడానికి? అంటే ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు మీకు చెప్పినా కదా ఇందాక, సేల్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మనం ఏమనుకుంటాం, 500 యూనిట్లు ఉంటే పెయింటింగ్ జరుగుతుంది కాబట్టి అన్ని అమ్ముడు పోయి ఉండొచ్చు అనుకుంటాం. అవును, లోపల ఎవరికి తెలియదు కదా. రైట్. జనరల్గా ప్రతి కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రమోషన్లో భాగంగా ఒక 50 అమ్మితే 200 అమ్మినట్టు చెప్తుంది. చెప్పాలి కూడా, తప్పదు. మార్కెట్లో మనం వాళ్ళు రావాలి ఇంట్రెస్ట్ అంటే చెప్పాల్సింది. అయితే అమ్ముడు పోకపోవడము, రెవెన్యూ అనుకున్న పద్ధతిలో రాకపోవడంతో వర్క్ అనేది తెలియకుండానే స్లో చేసేస్తారు. 200 మంది పనిచేసే దగ్గర 50 మందికి దాన్ని తీసుకొచ్చేస్తారు. వర్క్ స్లోగా జరుగుతూ ఉంటుంది. సేల్స్ను బట్టి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఒక ప్రాజెక్ట్ కొంత డిలే అవుతుందంటే జనరల్గా ఏ కంపెనీ కూడా వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొచ్చి పెట్టరు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక డిపిఆర్, ఒక ప్రాజెక్ట్ రిపోర్టు, దానికి ఒక ఫైనాన్షియల్ అంతా సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ సేల్స్ను బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ క్రమంలో ఓసారి 3 ఏళ్ళు అనుకున్నది 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా అవుతుంది. కొన్ని కంపెనీస్, ఇందాక మనం ప్రీ లాంచ్ అని అనుకున్నాం కదా, కొన్ని కంపెనీస్ ప్రాజెక్ట్ లాంచ్ చేసి 100 కోట్లు తీసుకొని 10 ఏళ్ళు అయినా ఈ రోజుకి అక్కడ భూమి పూజ కూడా జరగలేదు. మీడియాలో వచ్చిన దానికంటే మీడియాకు రానివి ఇంకా చాలా ఉన్నాయి. చాలా కొంతమంది ఏం చేస్తారంటే ఫెయిల్ అయినప్పుడు ఏదో పెద్ద మనిషి దగ్గర కూర్చోబెట్టుకొని సెటిల్ చేసేసుకుంటారు. ఎవరు డబ్బు వాళ్ళకి ఇవ్వడం, ఏదో ఒకటి చేసి సెటిల్ చేసేసుకుంటారు. అట్లా ప్రాజెక్టు మీరు అన్నారు కదా, ప్రాజెక్ట్ డిలే చేయడానికి కారణము కేవలం సేల్స్ లేకపోవడమే మెయిన్ కారణం, లేదా ఫండ్స్ మిస్మేనేజ్మెంట్ అయి ఉంటుంది. ఈ 2 కారణాలు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ అంతా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే లైక్ వాళ్ళెవరు ఏంటి అనేది తెలియకుండా చాలా సోషల్ మీడియా అడ్వైజర్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని వీడియోలు నేను చూశాను అనమాట లాస్ట్ ఈ 1 వీక్లోనే పాడ్కాస్ట్ చేద్దాం అన్నప్పుడు. కొన్ని అయితే అసలు అవతల ఏం చెప్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అసలు ఇది కామన్ సెన్స్ ఉందా, మాట్లాడుతున్నాడా, క్రాస్ చెక్ చేస్తే గూగుల్కే చాట్‌జీపీటీకి అడిగితే అరే తప్పురా అని చెప్తుంది. అంత ర్యాండమ్గా మాట్లాడుతుంది. బై గాడ్స్ గ్రేస్ అట్లా కొన్ని వ్యూస్ తక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ మంది చూడలేదు. చూస్తే ఏంటి పరిస్థితి అని నాకు అనిపించింది. మీరు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీరు చూస్తుంటారా నార్మల్గా ర్యాండమ్గా సోషల్ మీడియాలో ఏమొస్తాయి? ఇలా చూస్తాను. సోషల్ మీడియాలో మనకు అందుబాటులో ఉన్న వీడియోలు మనం రియల్ ఎస్టేట్ అని కొట్టంగానే వస్తాయి కదా, దాంట్లో చాలా వరకు
5% నాలెడ్జ్ ఉంటే 100% డిస్కషన్ ఉన్నది. మీరు మన ఇంటర్వ్యూకు నన్ను కాంటాక్ట్ చేసి మీరు నన్ను ఎన్ని క్వశ్చన్లు చేసారు, ఎంత ఎంక్వైరీ చేసి మీరు నాకు దీనికి పిలిచిరు, నాకు మీకు తెలుసు. అవును. చిన్న చిన్నగా ఛానల్స్ పెట్టుకొని హాఫ్ నాలెడ్జ్ అని అనలేము, తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అంతే కదా. తక్కువ నాలెడ్జ్ అంటే వాళ్ళకి ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళకి టైం ఇవ్వరు. ఇప్పుడు మీరు నన్ను 2-3 సార్లు అడిగారు, మనం మీకు టైం దొరికినప్పుడు నాకు టైం కుదరలేదు. మామూలుగా ఖాళీ ఉండేవాళ్ళు, వీళ్ళు ఖాళీ వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు ఏదో కూర్చొని చేసుకొని రిలీజ్ చేస్తారు. దాంట్లో ఏం ఖర్చు అయ్యేది ఏముంది. అందుకే మీరు అన్నారు కదా వ్యూస్ తక్కువ ఉన్నాయి. వ్యూస్ ఉండవు. ఎప్పుడు వస్తాయి వ్యూస్ అంటే కంటెంట్ కరెక్ట్ ఉండి మనం మాట్లాడేది 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటే వ్యూస్ వస్తుంది. 1-4 సార్లు చూస్తారు. ఆ సబ్జెక్టే ఉండదు వాళ్ళకు, సేల్స్ గురించి అవగాహన ఉండదు. రియల్ ఎస్టేట్ కంపెనీని నడపడం అంటే ఒకటి తెలిసి ఉండాలి. మీకేమైనా తెలుసా? నాకు తెలియదు. సేల్స్ తెలిసి ఉండాలి. రైట్. రియల్ ఎస్టేట్ అంటే అమ్మడము తెలిసి ఉండాలి, మిగతా కాదు. చూడండి, చాలామందికి 1000 కోట్లు డబ్బు ఉంటుంది, లక్షల కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు సిటీలో. వీళ్ళంతా కూడా ప్రాజెక్టులు చేయొచ్చు, అదేం గొప్ప విషయం కాదు. ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్ని పెట్టుకొని, ఒక ఆర్కిటెక్ట్ని పెట్టుకొని బిల్డ్ చేయడం గొప్ప. ఒక మంచి కాంపిటెంట్ సంస్థ నుంచి న్యాక్ లాగా అట్లాంటి దాంట్లో ట్రైనింగ్ చేసుకున్న లేబరు, ప్లంబరు, మేస్త్రి, ఎలక్ట్రీషియన్ తీసుకొని ఒక స్టాఫ్ని పెట్టుకొని ఒక కంపెనీ పెట్టుకొని కట్టొచ్చు. చాలామంది కట్టారు, లేఅవుట్లు చేశారు, చాలా ప్రాజెక్టులు ఫెయిల్ అయినాయి. మనం చూసుకుంటే జైరాబాద్, రామోజీ ఫిలిం సిటీ, విజయవాడ, మహబూబ్నగర్ రూట్లో సుమారుగా నాకు తెలిసి ఒక 20-30 ప్రాజెక్టులు అట్లా చేసి వదిలేసారు. ఒక్క ప్లాట్ కూడా అమ్మలే. చాలా అపార్ట్మెంట్లలో 10% సేల్స్ లేవు. ఎందుకు లేవు? వాళ్ళకి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అమ్మడం తెలియాలి, అమ్మడం రావాలి. రియల్ ఎస్టేట్ అంటేనే అమ్మడం. చాలా ఫెయిల్ అయిన కంపెనీస్ అంటే అమ్మడం తెలియకనే. అమ్మడం తెలిసినోడు 25 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు అయినా బతికున్న రోజులు మార్కెట్ ఉంటుంది, బతికున్న రోజులు వ్యాపారం ఉంటుంది. సేల్స్లో మీరు నేర్చుకుంది ఏముంది అంకల్? నేను కింద స్థాయి నుంచి నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ కస్టమర్స్ నుంచే మనం నేర్చుకుంటాం. మనం ఎవరి నుంచి నేర్చుకుంటాం? కస్టమర్ ఫీడ్బ్యాక్. దీనికేమి స్కూలు, ఎడ్యుకేషన్ ఆ సిస్టమ్ లేదు. మనకు సమాజము, సొసైటీ, కస్టమర్సే నేర్పిస్తారు. నేను ఫస్ట్ ప్లాట్లు అమ్మేటప్పుడు అంటే ఒక 25 years బ్యాక్ 100 రూపాయలు 200 రూపాయల గజము స్కూటర్ మీద తీసుకుపోయి కస్టమర్స్ చూపిస్తే కొంతమంది నవ్వేవాళ్ళు అక్కడ చూసి. అక్కడ ఏమీ ఉండదు. పేపర్ మీద లేఅవుట్ ఉంటుంది, గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే ఏమి ఉండదు. ఇప్పుడంతా సిస్టమ్ మారి ఇవంతా అథారిటీస్ వచ్చేసి ఇదంతా జరుగుతూ ఉంది. అప్పుడు ఇక్కడ ఎందుకు కొనాలి, ఇక్కడ ఏమొస్తుంది, నాకు ఎట్లా పెరుగుతుంది అని వాళ్ళు వేసే క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రెడీ చేసుకొని మనల్ని పాలిష్ చేసేస్తుంది సొసైటీ. కస్టమర్స్ అంతా 1000 మందితో మనం ఇంటరాక్ట్ అయినాం అనుకోండి, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, దాని నుంచి ఏం అడుగుతారు, మనకు ఏమేమి చెప్పాలి అనేది మనం నేర్చుకుంటాం. అందుకని ఫస్ట్ తెలియాల్సింది అమ్మడం. నేనేం చేస్తాను, ఎక్కడైనా ప్రాజెక్టు చేసే ముందు నేను పర్సనల్గా వెళ్ళి ముందు సర్వే చేస్తాను. ఏం సర్వే చేస్తాము? ఫస్ట్ ఆ ఊరి సర్పంచ్, ప్రెసిడెంటు, కమిటీ మెంబర్స్, అక్కడ ఉన్న వాళ్ళను, ఇక్కడున్న ల్యాండ్ డీటెయిల్స్, ఏం రేట్ ఉంది, చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి. దాని తర్వాత ఏం చేస్తాను, చుట్టుపక్కల రైతులను, ఇక్కడ ఈ రేటు చెప్తున్న రేటు నిజమంత రేటు ఉందా లేదా, చుట్టూ 4 గ్రామాల్లో అంగన్వాడీ స్టాఫ్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ చాలామందిని కలిసి ఈ రోడ్డు మీద నుంచి ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి డెవలప్ అవుతుంది, ఇదంతా థరోగా ఒక 2-3 weeks సర్వే చేసినాక అక్కడ కొనాలా లేదా ఆలోచిస్తాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళకు వచ్చే డౌట్ ఏంది, మీ దృష్టిలో ఎట్లా ఉంటుందంటే ఆడ 10,000 రేటు పెట్టిరు, అది ఉందా అంత రేటు అని అనుకుంటారు చాలామంది. కానీ కస్టమర్ వచ్చి ఎప్పుడు డబ్బు పెడతాడు నా దగ్గర ఒక 5,000 గజం కొనుక్కో ఎప్పుడు వస్తాడు? ఫస్ట్ మేము డబ్బు పెట్టాలి కదా. ఒక 20 ఎకరాలు మేము తీసుకొని దాన్ని చదును చేసి, సర్వే చేసి, బౌండరీ ఫిక్స్ చేసి, ఫీజు కట్టి, లేఅవుట్ పర్మిషన్ తెచ్చి అక్కడ కొంత వర్క్ చేసినప్పుడు అమ్మనికి వస్తాం. అంటే ముందు ఎవరు డబ్బు పెట్టారు? మేము డబ్బు పెట్టినాం.
నా డబ్బు పెట్టేటప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాను. అట్లా ఆ సర్వే చేస్తాం కాబట్టి ఎక్కడ ఫెయిల్యూర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. నేను డబ్బు పెట్టేటప్పుడు ఆలోచిస్తా కదా, రైట్. ఓ 4 కోట్లు ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ ఏముంది, మళ్ళీ మిస్ఫైర్ అవుతుందా, మనం ఇక్కడ అమ్ముకోగలుగుతామో లేదు చూసుకొనే చేస్తాం. అట్లా జాగ్రత్తగా చేసే కంపెనీలు ఏవైనా కూడా ఈరోజు చాలా బాగున్నాయి, వాళ్ళ కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఏదో డబ్బు వచ్చింది కదా, లేకపోతే ఇక్కడిదక్కడ ల్యాండ్ అమ్మడంలో కోట్ల రూపాయల మార్జిన్స్ వచ్చింది కదా అని ఎవరో కొంతమంది తీసుకుపోయి లేఅవుట్ చేసి చేతులు కాల్చుకున్నారు. సేల్స్ లేదు, చేసిన డెవలప్మెంట్స్ పాడైపోయినాయి, అంతా అట్లా ఉంటుంది అన్నమాట ఫెయిల్యూర్స్. ఈ రియల్ ఎస్టేట్ ఓనర్స్ బయ్యర్స్కి తెలియకుండా దాచే విషయాలు ఏమైనా ఉంటాయా? మెయిన్గా ఒక విషయం ఉంటుంది, ఎక్కువ ఉండవు, ఒకటే ఉంటుంది, అది రేటు. మనిషికో రేట్ ఉంటుందా? మనిషికో రేటు ఉండదు, ఒరిజినల్ రేటు. ఓకే. అక్కడే కదా మార్జిన్ వచ్చేది. మీరు నా దగ్గర ఒక ల్యాండ్ కొనాలి అంటే మీరు నన్ను ఫాలో అవుతారు అనుకోండి, నన్ను నమ్ముతారు, డబ్బు తెచ్చి నాకు ఇస్తారు అనుకుంటే ఆ రేటు మీకు తెలిస్తే ఇంకా నాకేమొస్తుంది. ఇప్పుడు ఒక ఆఫీసు, కార్పొరేట్ ఆఫీసు ఖర్చులు నెలకు 10 లక్షల ఖర్చులు, 5 లక్షల ఖర్చులు పెట్టే కంపెనీస్లో 1% బిజినెస్ ఎవరు చేయరు, వర్కౌట్ కాదు. ఆ మార్జిన్తో కాదు. సపోజ్ అక్కడ ఒక 30 లక్షల ఎకరం ఉందనుకోండి, ఏదో రిమోట్ ఏరియాలో ఉన్నది, మీరు 20 ఎకరాలు కొంటున్నారు అనుకోండి, మీకు రేటు తెలియకుండా ఆ మార్జిన్ సంపాదించుకునే మార్గం ఉంటుంది. అదొక్కటి మాత్రం బయ్యర్స్కు చెప్పరు, మిగతా అన్నీ చెప్తారు. అట్లా అదొక్కటి చెప్తే బిజినెసే లేదు కదా. రైట్. అట్లా ఇప్పుడు నార్మల్గా ఇది ఒక సెయింగ్ ఉంది కదా, ఈ రియల్ ఎస్టేట్ ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే ఏముంది పెద్ద గొప్పగా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, అది పెరుగుతుంది, అమ్ముతారు, ఇంకో దగ్గర పెడతారు, రియల్ ఎస్టేట్లోనే ఈజీగా డబ్బున్నోళ్ళు అయిపోతారు అని అంటారు. దాని మీద ఒపీనియన్ ఏంటి? అయిపోతారు ఈజీగా, అది తెలిస్తే. ఆ లాజిక్ తెలియాలి కదా, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు అమ్మాలి, ఇంకెక్కడ కొనాలి, దాన్ని ఎట్లా మనీ చేయాలి, డబ్బును పెంచే విధానము, అదే మెయిన్ కదా. ఆ స్టాటిస్టిక్స్ తెలిస్తే అవుతారు. లేకపోతే ₹1 కోటి ఉన్నాడు లక్షాధికారి అవుతాడు, డౌన్ అయిపోతారు. అది తెలియాలి కదా. రైట్. అట్లా యాజ్ అ రియల్ ఎస్టేట్ ఓనర్గా మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏముంటాయి? ప్రతిదీ ఛాలెంజే ఉంటుంది. ఇప్పుడు ఒక పబ్లిక్ మనీతో గేమ్. ఇప్పుడు మనము మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఇంకో దగ్గర ల్యాండ్ ఇప్పిస్తాం, అక్కడ 10 ఏళ్ళు అయింది సపోజ్ అనుకుందాం, కొన్ని ప్లేసెస్లో ఏమైతే పెరగలేదు అనుకోండి, మీతో పాటు 10 మంది రారు, మీతో పాటు వచ్చేవాళ్ళు 10 మంది రారు. అక్కడికి మన లైఫ్, మన క్యారియర్ అనేది, మన ఫ్యూచర్ భవిష్యత్ అనేది ఆగిపోతుంది. బాగా డబ్బు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకోండి, సేల్స్ లేదనుకోండి, ప్రతిరోజు టెన్షనే. ఎందుకంటే శనివారం వచ్చిందంటే లక్షల్లో పేమెంట్ చేయాలి, లేబర్కు, వెండర్స్కి, దానికి. సేల్స్ లేకపోయినా ఇబ్బందే, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయినా ఇబ్బందే. ఏ రోజుకు ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండి మనీ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తేనే డబ్బు వస్తుంది. రియల్ ఎస్టేట్ బయట చెప్పుకునేటంత ఈజీ, మనకు సినిమాల్లో చూపించినంత ఈజీ, ఆ సుమోలు అవి అన్నీ అంత ఉండదు, అంత సీన్ లేదు. జాగ్రత్తగా చేసుకుంటేనే డబ్బు వస్తుంది. రిస్క్ అనేది చాలా ఉంటుంది. కస్టమర్స్ కన్నా మేనేజ్ చేసే కంపెనీకి చాలా రిస్క్ ఉంటుంది. ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ కాన్సెప్ట్ ఏంటి? చాలామంది దాని మీద కూడా కొన్ని వీడియోలు చూసాను, చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే ఒక ప్రాపర్టీ మీద 2-3 రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తుంటారు. అలాంటి కాన్సెప్ట్లు ఉంటాయా? ఉంటాయి. మీకు స్టోరీ చెప్తాను డబల్ రిజిస్ట్రేషన్ మీద. 2006లో గోపన్పల్లిలో 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అంటే ఒక లేఅవుట్లో కొని అమ్ముకుంటూ పోతున్నాను. గోపన్పల్లిలో కొని అమ్ముకుంటూ పోతుంటే ఒక 600 స్క్వేర్ యార్డ్స్ 2 ప్లాట్లు నేను కొనుక్కున్నా. అప్పుడు ఏంటంటే అది ఎప్పుడో 83-84లో చేసిన లేఅవుట్. దాంట్లో పాత డాక్యుమెంట్లు, ఫోటోలు అవి ఉండవు. ఇప్పుడు లేటెస్ట్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్లో మన ఫోటో, ఆధార్ అథెంటికేషన్ ఉంది కదా, దాంట్లో ఏముండదు. మనం ఏం చూసి కొనుక్కుంటాం మామూలుగా అంటే ఒరిజినల్ సేల్ డీడ్ చూసుకున్నాము. వాళ్ళకు అడిగినంత డబ్బు 800 ఎంతో గజం కొనుక్కున్నా, 600 గజాలు కొనుక్కున్నారు. వాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిండు, రిజిస్ట్రేషన్ చేసిండు, అయిపోయింది. నేను తీసి కొనుక్కున్నా. ఒక 2 సంవత్సరాలకి ఎంతో 2000 అయింది. అది 2000-2500 సంథింగ్ అమ్మేసిన. మళ్ళీ 2000కి ఆయన ఇంకొనికి అమ్మిండు, మళ్ళీ 2 అట్లా అమ్మితే లేటెస్ట్ బయ్యరు 20,000కి కొన్నాడు అప్పట్లో, అంటే ఒక 10 ఏళ్లలో. కొనుక్కున్న తర్వాత సడన్గా ఒకరోజు ఆయన ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి పొద్దున్న 6 గంటలకు వచ్చి ఆయన వేసుకొని పోయారు. ఏంటంటే అది డబుల్ రిజిస్ట్రేషన్ కాదు, ఫేక్ రిజిస్ట్రేషన్.
ఫేక్ రిజిస్ట్రేషన్ అయితే ఏమైంది, ఆ దొంగ వాడు రాయదుర్గంలో ఒక గచ్చిబౌలి దగ్గర రాయదుర్గంలో ఒక బార్లో వాడు వంట చేసేటోడు కుక్కు, వాడిని తీసుకొచ్చి ఏలుముద్ర వేయించారు. వాడు రియల్ ఓనర్ కాదు. అది ఎప్పుడు తెలిసింది మాకు. అయితే ఆయన ఎవరైతే అరెస్ట్ అయిండో ఆయనకి ఎవరు అమ్మినరో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్తే అది మళ్ళీ నా దాకా వచ్చింది. నేను కూడా పోయినాం పోలీస్ స్టేషన్కి. పోతే వాడిని చూస్తే అసలు నవ్వాల ఏడవాలో అర్థం కాలేదు. వాడి చెప్పులు కూడా లేవు వాడిని తీసుకొచ్చి వేయించేసారు. అంటే ఆ టైంలో అట్లా జరిగేది. డబుల్ రిజిస్ట్రేషన్స్ అంటే చాలా డేంజరు. అది అప్పుడు ఏదో మనం సెటిల్ చేసి క్యాన్సిల్ చేయించి, అయితే ఏం జరిగింది, ఎట్లొచ్చింది వీళ్ళ డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ ఓనర్ ఇంట్లో పని మనిషి ఆ డాక్యుమెంట్ బయటికి ఎత్తుకొచ్చింది. దొంగతనం చేసుకొచ్చి వీళ్ళకి 2,000కి అమ్మింది. ఎంతకు? 2,000కు. లక్షల ప్రాపర్టీ. ఇప్పుడైతే ఆడ 2 లక్షలు ఉంది గజం. ఇప్పుడు ఎత్తుకొచ్చి 2,000కి అమ్మింది. వాడు ఇంకొని 3,000కి అమ్మిండు. అయితే ఎవరినో పట్టుకొచ్చి చేసిర్రు. తర్వాత ఇప్పుడు ఎవరైతే నా దగ్గర కొన్నాడో ఆయనకు నా సొంత ప్లాట్ ఇచ్చిన నేను. ఇచ్చి ఆ ప్లాట్ తీసేసుకున్నా నేనే. తీసుకొని కోర్టులో కొట్లాడినా. ఫైనల్లో కొట్లాడి వాళ్ళందరినీ లోక్ అదాలకు తీసుకొచ్చి మళ్ళీ కొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకున్నా. ఇవన్నీ ఛాలెంజెస్. ఇప్పుడు డైరెక్ట్గా నా దగ్గర కొన్న అతను అమ్మకపోయి ఉంటే ఈరోజు కేసు అయితే నేను 10 కోట్లు ఇవ్వాల్సింది. ఎక్కడి నుంచి ఇస్తాం? ఆ రోజు ఇమ్మీడియట్గా తెలిసింది, ఏదో చేసుకున్నాం, అయిపోయింది. ఇట్లాంటివి చాలా. నాకు కూడా ఇప్పుడు ఈ నెలల్లో మనం ఇంత దూరం వచ్చినామంటే చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసినాము. మీ 25 years జర్నీలోని చూస్తే 0 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు గ్రో అయ్యారు కదా. మీ లైఫ్లో ద టర్నింగ్ పాయింట్ ఏముంది? టర్నింగ్ పాయింట్ అంటే ఫస్ట్ నేను హైదరాబాద్కి 89లో వచ్చాను మా ఊరు నుంచి. నాకు ఒక ఆయన పని పెట్టిస్తానంటే ఊరు నుంచి వచ్చిన నేను. వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండంటే, నేను ట్రైన్ దిగి వస్తుంటే వాళ్ళు నన్ను చూసి డోర్ క్లోజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో నైట్ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత ఏం చేసిన, నేను ఒక డ్రెస్ ఉంది, ఇంకో డ్రెస్ పెట్టుకొని వచ్చిన. తర్వాత అటు ఇటు తిరిగి డోర్ కొడితే తీయకపోతే వాళ్ళ ఇంటి పైనకి పడుకున్నా. లింగంపల్లిలో పడుకుంటే అక్కడున్న కుక్కలన్నీ వచ్చి నా మీద ఎగబడి నా బట్టలు కొంచెం చించేసి అంత చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయి బొల్లారం నడుచుకుంటూ పోయినా. అక్కడి నుంచి రాత్రి 2 గంటలకి, మార్నింగ్ 3:30-4 గంటలకు బొల్లారం వెళ్ళిపోయి అక్కడ అన్ని ఫ్యాక్టరీస్ తిరుగుతూ ఉంటే ఒక ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం దొరికింది. వాళ్ళు ఏం చెప్పారంటే, కంటిన్యూ వర్క్ ఉంది, 4 days డే నైట్ చేయాలంటే చేస్తానని చెప్పిన. అట్లా బొల్లారం కంపెనీలో పనిచేసి తర్వాత ఒక రూమ్ తీసుకొని అక్కడ రెగ్యులర్గా ఒక కొరియర్ పర్సన్ వచ్చేవాడు అక్కడికి, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ నుంచి. అతను ఏం చేసిండంటే, నేను వర్క్ చేయడం నా పద్ధతి చూసి అది అతనికి పరిచయం అయి కొరియర్ ఇండస్ట్రీలో బాగుంటుందని నన్ను తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొరియర్లో జాయిన్ అయ్యి బషీర్బాగు, చార్మినార్ రూటు డైలీ సైకిల్ మీద డెలివరీస్ చేసేవాడిని అనమాట. అంతకు ముందున్న పర్సను ఒక 40-50 డాక్యుమెంట్ చేస్తే నేను 150 డాక్యుమెంట్ దాకా చేసేవాడిని. నైట్ కూడా లాస్ట్ నేనే ఎగ్జిట్. అంటే నాకు పని చేయడము ఇష్టము, నేను పని డెడికేషన్గా చేస్తానని ఆయన ఏం చేసిండు, బాంబే ఆపరేషన్ సిస్టమ్కి పంపించి మిమ్మల్ని ఓకే సిటీలో ఒక 5-6 బ్రాంచులు కొరియర్ సర్వీస్ పెట్టి ఒక 5 ఏళ్ళు నడిపించిన. మీరు ఓన్గా నడిపించిన, బాగా నడిచింది. తర్వాత అది చిన్న కంపెనీ కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్ రావడము. ఆ తర్వాత ఇంకా స్లోగా అది బిజినెస్ తగ్గిపోతే నెక్స్ట్ LIC ఏజెంట్గా, శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసి పెద్ద మొత్తంలో బిజినెస్ ఇచ్చాను శ్రీరామ్లో. అక్కడ నేర్చుకున్నారు అప్పుడు బాగా? నేర్చుకున్నాను. 97లో శ్రీరామ్ గ్రూప్లో నాకు సన్మానం చేశారు. అప్పుడే ₹1,00,00,000 చిట్టు బిజినెస్ ఇచ్చాను నేను. చాలా బాగా చేస్తే అప్పుడు పబ్లిక్తో అటాచ్మెంట్ అనేది పెరిగింది. ఆ శ్రీరామ్ బ్రోచర్ తీసుకొని డోర్ టు డోర్ వెళ్ళేవాడిని నేను, చిట్టు వేయించడానికి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ చేయించడానికి. ఆ క్రమంలో మా ఏరియాలో ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఆయన ఇంటికి పోయి డోర్ నాక్ చేసిన, చిట్టు రాపియడానికి. ఆయన ఏం చేసిండు, నాతో అరగంట మాట్లాడిండు. ఎంతమంది దానికి రోజు తిరుగుతావు, ఎన్ని చిట్లు ఇప్పుడు దాకా వేయించినావు అని. నేను కష్టపడతానని గ్రహించి ఆయన నన్ను అటువైపు లాగిండు, రియల్ ఎస్టేట్ లాగి ఆయన 97-98లో అక్కడ మా దగ్గర అశోక్ నగర్లో ఒక లేఅవుట్ వేసిండు అనమాట, భవానీపురం అని. అందులో 300-400 గజం ఆయన అమ్మేది.
ఆయన దగ్గర నేను 2 monthsలో 35 plots అమ్మిన. 2 monthsలో ప్లాట్కి 5,000 అట్లా ఇచ్చేవాడు అనమాట. అక్కడ స్టార్ట్ అయింది. ఆయనకు ఉన్న తెలివితేటలు, ఆయనకున్న ఇంటెలిజెన్స్తో ఆయన చేసే పని ప్రతిరోజు పోయి నేను అబ్జర్వ్ చేస్తుంటే, పని లేకుండా 2 గంటలు కూర్చొని ఏం మాట్లాడుతుండు, ఎట్లా ఉంటుందంతా నేర్చుకొని 98లో బానూరు ఏరియా నందిగామలో 2 acres చిన్న లేఅవుట్ చేసిన నేను 99లో. అది టర్నింగ్ పాయింట్ అయిందా? టర్నింగ్ పాయింట్ అది. అయితే అప్పుడు నేను తీసుకెళ్తే ఎవ్వరు కూడా కొనలే ప్లాట్లు. ఒక 2 ఎకరాలు చిన్న లేఅవుట్ కొనకపోతే దాన్ని ఇన్స్టాల్మెంట్ కింద 40 నెలలకు కన్వర్ట్ చేసి 40 నెలలు ప్రతి ఒక్కరి ఇంటికి పోయి డబ్బు కలెక్ట్ చేసేసి అట్లా చేసి రిజిస్ట్రేషన్ చేసిన అనమాట. ఆ తర్వాత ఇంకోటి చిన్న లేఅవుట్, ఆ తర్వాత జనాలు ఎక్కువ పరిచయం కావడం, వాళ్ళకు మనం మంచిగా సర్వీస్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ 10 ఏళ్ల క్రితం కన్స్ట్రక్షన్లోకి వచ్చిన. ఒక 7 ఏళ్ల క్రితం లేఅవుట్ డెవలప్మెంట్స్ చేసేది, కొన్ని అపార్ట్మెంట్స్ కట్టినాము, లేఅవుట్స్ చేసినాం. మేము చేసిన లేఅవుట్లో ఇప్పటికి కూడా రీసేల్ వచ్చినా చేస్తాం, ఎందుకంటే స్టాండర్డ్ వర్క్ చేసినాం మనం. మీరు ఈ 25 ఏళ్లలో 0 నుంచి ఇక్కడ వరకు గ్రో అయ్యారు. ఇప్పుడు ఎవరైనా కూడా 0 నుంచి నెక్స్ట్ 25 yearsలో రియల్ ఎస్టేట్లోకి వస్తే ఇప్పుడు 0తో గ్రో అయ్యే ఛాన్స్ ఉందా? 100% ఉంది. డెడికేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎడ్యుకేషన్. మనం ఒక పని చేస్తున్నామంటే దాని మీద సమగ్రంగా మనం సర్వే చేసి రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఛాలెంజెస్ ఏముంటాయి అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ పని నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి, ఓపిక ఉండాలి. మనం నన్ను సంపాదించుకోవాలి బాగా అంటే ఒక 5 ఏళ్ళు ముందు పని నేర్చుకోవాలి. తర్వాత స్లోగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. మంచి వాళ్ళతోని మనం బిజినెస్ అసోసియేట్స్గా మంచి వాళ్ళని కలుపుకోవాలి. చేసుకుంటూ పోతే 100% సక్సెస్ వస్తుంది. అదే డెడికేషన్ ఉండాలి. కొద్దిగా 4 రూపాయలు రాగానే ఇమ్మీడియట్ కార్ కొనుక్కొని, బంగ్లా కొనుక్కొని, చెప్పిన కదా గొలుసులు బంగారం వేసుకొని లూట్ మాప్ చేస్తే రివర్స్ అయిపోతాడు, మళ్ళీ స్టార్టింగ్కి వస్తారు. అట్లా వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు. మీ కంపెనీ పేరు గుప్తా రియాలిటీ అని పెట్టారు కదా, దాని మీనింగ్ ఏంటి? ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి? గుప్తా అంటే చాలా గొప్పది అని అర్థం. దాని మీనింగ్ గుప్తా అంటే చాలా గొప్పది, విలువ కట్టలేనిది, వెల కట్టలేనిది అని అర్థం అన్నమాట. ప్లస్ మా కమ్యూనిటీకి సంబంధించిన ఇప్పుడు మాకు గుప్తాస్ అని వస్తుంది వైశ్యాస్కి, ఈ 2 కనెక్ట్ అవుతాయని గుప్తా రియాలిటీ అని పెట్టిన. రియాలిటీ అంటే రియల్ ఎస్టేట్కు సంబంధించిన అన్ని అఫైర్స్ని చూసే ఆర్గనైజేషన్ అని అర్థం అన్నమాట. ఆ 2 కాంబో అట్లా పెట్టిన. ఇప్పుడు వేరే రియల్ ఎస్టేట్ కంపెనీతో కంపేర్ చేస్తే మీరు డిఫరెన్షియేట్ అవ్వడానికి ఏముంది? ఇన్నేళ్ళ మా ట్రాక్ రికార్డు, క్వాలిటీ వరకు. నేను 10 ఏళ్ల కింద కట్టిన అపార్ట్మెంట్లకు ఈరోజు కూడా పోతా. ఏదైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ అయితే ఎందుకు పోతానంటే మనకు ఆ క్వాలిటీ మీద, మన వర్క్ మీద మనకు కాన్ఫిడెన్స్, 0 కంప్లైంట్స్. అట్లా కొంతమంది లేఅవుట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఆ రోడ్డు మీద మొక్కలు అవన్నీ వచ్చేస్తాయి, అటు పోరు కూడా పోరు. అందు అట్లా ఉండదు. నీకు చెప్పిన కదా 10 ఏళ్ల క్రితం ప్రాజెక్ట్ కూడా ఈరోజు కూడా వెళ్తాం. అట్లా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ప్రైస్ కూడా అట్నే ఉంటుంది, తగ్గియడం లేకపోతే ఓవర్ ప్రైస్ చేసి తినేసేయడం. కొన్ని లేఅవుట్లో మీరు చూస్తుంటే 20,000కి అమ్ముతారు గజము, తర్వాత రీసేల్ అమ్ముకోవాలంటే 15,000 కూడా పోదు. అంటే వాళ్ళని మోసం చేసినట్టే కదా. అయితే మన దగ్గర అందరి వెల్ఫేర్ ఉంటుంది. ఫస్ట్ కొన్న కస్టమర్ వెల్ఫేర్ ఉంటుంది, తర్వాత ఛానల్ పార్ట్నర్ మధ్యన ఏజెంట్గా ఎవరైతే మన తను ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ ఉంటుంది, మా వెల్ఫేర్ ఉంటుంది. కస్టమర్కు వాళ్ళ డబ్బులు అయితే మన దగ్గరికి మళ్ళీ వస్తారు, లేకపోతే మనం కొట్టడానికి వస్తారు. ఈ 2 ఉంటాయి. అందుకని అవన్నీ చూసుకొని రేటు కూడా చాలా సర్వే చేసి లాభాలు కొంచెం వచ్చినా ఎకానమీలో మళ్ళీ వాళ్ళకి పెరిగితే మళ్ళీ 10 మంది వస్తారు. ఆ పద్ధతులు చేస్తాం మనం. అది డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి ఒక బయ్యర్ ఎవరైనా కొనుక్కుందాం అనుకుంటే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ అప్రోచ్ ఏముంది? వాళ్ళు చేయాల్సిన రీసెర్చ్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరికైనా పర్సనల్ రీసెర్చ్ కన్నా ఒక మంచి కంపెనీని ఫాలో అవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఒక మంచి కంపెనీ 20-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలో ఏమవుతుందంటే వాళ్ళకు పూర్తిగా లీగల్ నాలెడ్జ్ ఉంటుంది, రైట్, లీగల్ అడ్వైజర్ ఉంటాడు, రెవెన్యూ నాలెడ్జ్ ఉంటుంది, ల్యాండ్ సెటిల్మెంట్ బౌండరీ నాలెడ్జ్ ఉంటుంది, ఏమేమి ఇష్యూస్ వస్తాయి, ఏ కేసులు అయి ఉండొచ్చు, ఆ ల్యాండ్కి సంబంధించిన హిస్టరీ పూరా వాళ్ళు రీసెర్చ్ చేసి స్టడీ చేసి బెటర్ అడ్వైజ్ చేస్తారు. ఒక జనరల్ ఇన్వెస్టర్కు ఇవన్నీ చేయాలంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి కొనే ప్రాపర్టీకి చేయలేరు, పూర్తిగా చేయలేరు. బయట కూడా పూర్తి సమాచారం రాదు. నలుగురిని సంప్రదిస్తే వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి నలుగురు సలహా ఇస్తారు. చాలా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటుంది.
కాబట్టి ఒక బెస్ట్ కంపెనీ, ఒక బెస్ట్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తిని, అంటే క్రెడిబిలిటీ ఎవరికి క్రెడిబిలిటీ తెలుసుకొని కంపెనీ కానీ ఇండివిజువల్ కానీ ఒక మంచి వ్యక్తిని వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా గ్రో అవుతుంది, వాళ్ళకి ఆ రిస్క్ కూడా తగ్గుతుంది. లేకుంటే 10 మంది దగ్గరికి వాళ్ళే పోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి వాళ్ళు. ఇంకా డీప్గా తెలియాలంటే ఆర్డీఓ, కలెక్టర్, రెవెన్యూ రికార్డ్స్, లీగల్ ఒపీనియను, సర్వే, పొజిషను, ఇన్ని ఒక వ్యక్తి ఎప్పుడో ఒకసారి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేయలేరు. అందుకని ఒక బెస్ట్ కంపెనీ, బెస్ట్ పర్సన్ చూస్ చేసుకోవడం ఆల్వేస్ బెస్ట్ వాళ్ళకి. ఇప్పుడు నార్మల్గా ఒక పెద్ద స్టేట్మెంట్ వింటూ ఉంటాం కదా, రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఈజీగా మనీ మేక్ చేస్తారు, వాళ్ళు ఈజీగా 100 కోట్లు 200 కోట్లు వెనక్కి వేసుకోగలిగిన సత్తా ఓన్లీ రియల్ ఎస్టేట్ ఓనర్లకు మాత్రమే ఉంది అని అంటారు కదా. డబ్బులు ఏమైనా వెనకేస్తారా రియల్ ఎస్టేట్గా 100 కోట్లు? ఆస్తులు ఎన్ని ఉన్నాయని అందరు అడుగుతారు కానీ అప్పులు ఎన్ని ఉన్నాయని ఎవరు అడగరు. ఎవరు అడుగుతారు అప్పులు ఎన్ని ఉన్నాయని? అంటే రియల్ ఎస్టేట్ ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ చేస్తారు అనుకోండి ఎగ్జాంపుల్, దాని మీద 100 కోట్ల ప్రాజెక్ట్లోనే ఉంటుంది. ఒక బెంజ్ కారు మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి, దానికి లోన్ ఉంటుంది. ఒక ఇల్లు ఉంది అనుకోండి, దానికి లోన్ ఉంటుంది. సాధారణంగా అన్ని వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అందరికీ ఉండే ప్రాబ్లమ్స్, అందరికీ ఉండే ఫైనాన్షియల్ కమిట్మెంట్సే మనకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక హై రైజ్ బిల్డింగ్ ఒక బిల్డర్ కడుతున్నాడు అనుకోండి, ఒక 1000 కోట్ల ప్రాజెక్టు, అది అయిందా? కాదు కదా. జనాల డబ్బు తీసుకొని ప్రోడక్ట్ తయారు చేసి డెలివరీ ఇచ్చి లాభం తీసుకోవడం అందరికీ ఫిజికల్గా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ అనేసరికి ఫిజికల్గా ఎక్కువ కనపడుతుంది, టర్న్ ఓవర్ కానీ అసెట్స్ కానీ. కానీ అవన్నీ బిల్డర్లకి కావు, అవన్నీ పబ్లిక్ ప్రాపర్టీస్. పబ్లిక్ డబ్బుతోని వాళ్ళకే కట్టి వాళ్ళకే ఇచ్చి వచ్చే డబ్బు తీసుకొని లాభం తీసుకుంటారు. అంతేగాని 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉండదు. టర్న్ ఓవర్ ఉండొచ్చు, కొన్ని పెద్ద సంస్థలు 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ ఉండొచ్చు, అది రెవెన్యూ. ఇప్పుడు 10,000 కోట్లు టర్న్ ఓవర్ ఉండొచ్చు, అది టర్న్ ఓవర్ వరకే. అంటే ఆ బిల్డర్కి ఆ ప్రాపర్టీలో మినిమం ఒక 20% 15% ప్రాపర్టీస్ ఆ బిల్డర్కే ఉంటాయి కదా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సేల్స్ ప్రాపర్గా అయితే 30% ఉంటుంది. 30% సేల్స్ లేదనుకోండి, చాలా తగ్గింది అనుకోండి, 10% ఉంటుంది. ఒకసారి మైనస్లోకి కూడా పోతుంది. దాన్ని మనం కరెక్ట్ ప్రాపర్గా మనీ మేనేజ్ చేసి బాగా చేస్తే బిల్డర్కి మినిమం 30% వస్తుంది, బిల్డర్ కింద హ్యాండిల్ చేయగలరు. ఓకే, ఈజీగా వస్తుంది. ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ చెప్పండి నాకు, వన్ బెస్ట్ అడ్వైస్ బయ్యర్కి ఉపయోగపడేలాగా. ఆ బయ్యర్గా అడ్వైస్ ఎలా ఉండాలంటే వాళ్ళ లక్షలు సేవ్ అవ్వాలి, అలాంటి అడ్వైస్ ఏమైనా ఉందా? మంచి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, మంచి రియల్ ఎస్టేట్ కంపెనీని అప్రోచ్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగా అప్రిషియేషన్ వస్తుంది. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్తోని వాళ్ళతో పాటు ఇన్వెస్టర్ డబ్బు కూడా మల్టిపుల్ అవుతుంది. మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్. తొందరపడి ఏ ఆస్తి కొనకూడదు. ఫస్ట్ నేను నేర్చుకుంది అది. చాలా స్టడీ చేసి రీసెర్చ్ చేసి డబ్బు పెట్టాలి. ఇప్పుడు చింతకుముందు శంకర్పల్లి ఎగ్జాంపుల్ చెప్పిన కదా, రైట్. అంటే కొన్ని తెలివై కూడా అన్ని బాగా రీసెర్చ్ చేసి కేసులు ఉన్నాయేదో చూసుకోవాలి, లేకపోతే మన డబ్బు మొత్తం అక్కడే పోతుంది. మన సగం లైఫ్ దాన్ని బయటికి తీసుకురావడానికే వస్తుంది అనమాట. ఫస్ట్ నేర్చుకుంది అది. నమ్మిన వాళ్ళను మోసం చేయకుండా మనం ఏది చెప్తామో, కొంతమంది ఏం చేస్తారంటే 10 ఎకరాలు లేఅవుట్ ఉంటుంది, 100 ఎకరాలను బ్రోచర్ పెడతారు. అలాంటివన్నీ చీట్ చేసి జనాల డబ్బు పోగేసుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడో చోట మనకు కూడా దెబ్బతీస్తుంది. ఫస్ట్ ఏది చేస్తే అది చెప్పాలి. అదొకటి నేను నేర్చుకున్నాను. ఎంత ఎదిగినా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి, మనం కూడా సాధారణ వ్యక్తిగా ఉండాలనేది మూడోది. ఈ 3 నేను ఈ సమాజం నుంచి, నా శ్రమ నుంచి, నా ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకున్నాను. మీరు ఇలానే మన తెలుగు కనెక్ట్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మన తెలుగులో ఉన్న అన్టోల్డ్ స్టోరీస్ని, ఇన్సైట్ఫుల్ కాన్వర్జేషన్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ.